సో మా ప్రణవానంద స్వామి గారు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము యాక్చువల్గా ముంబైలో ఉంటాం. మా ఆశ్రమం, మా గురువు గారి ఆశ్రమం ముంబైలో, గోవర్ధన్ ఈకో విలేజ్ అని. సో ఇట్స్ అన్ 100 acre సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రాక్టీస్ చేస్తూ మొత్తం ఏషియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఈకో సస్టైనబుల్ టూరిజం అవార్డు వచ్చిందనమాట. యునైటెడ్ నేషన్స్ ఆ అవార్డు ఇచ్చింది. ఓకే. సో అక్కడ మా ఆశ్రమంలో పెద్ద గోశాల, తర్వాత బృందావనం యొక్క రెప్లికా, అలానే యోగా స్కూల్, ఆయుర్వేద, అంటే మొత్తం సనాతన ధర్మంలో ఒక ప్యాకేజ్ ఒక ప్రదేశంలో ఎలా ఉంటుందో అది మా ఆశ్రమం అనమాట. గోవర్ధన్ ఈకో విలేజ్ అని. అక్కడ మేము ఉంటాము. మా కొన్ని నెలలు అక్కడ ఉంటాం, కొన్ని నెలలు మేము ఆదిలాబాద్ అనే ప్రదేశం ఉంది కదా, అక్కడ మేము ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం అనమాట. సో అక్కడ కొంచెం స్పెండ్ చేస్తాం. మిగతా టైం అంతా కూడా ఎక్కడెక్కడైతే ప్రవచనాలు వినాలో, సనాతన ధర్మ ప్రచారం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. సో ఇది మా అందరికి తెలుస్తుంది, బట్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అంటే ఎందుకు మీరు ఈ ఆధ్యాత్మికంలోకి రావాల్సి వచ్చింది? ఆధ్యాత్మికత అనేది అందరికీ సొల్యూషన్. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, చాలా మంది పేదరికంలో ఉండే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్. అందరూ కష్టం అయితే పడుతున్నారు. అవును. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా, కరోనా ఓన్లీ మామూలు వాళ్ళకే వస్తుంది, కరోనా కోటీశ్వరులకి రాదు అనేదాన్ని నియమం ఉన్నదా? లేదు. ఎంత డబ్బులు ఉన్నవారైనా సరే దే బికమ్ సిక్. అవును. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే దే బికమ్ ఓల్డ్. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే ఒక మానసిక స్తోభ మనసులో ఉంటుంది. అది అందరికీ కామన్ ఈ ప్రపంచంలో. అందరూ ఏమనుకుంటారు, నా ఒక్కడికే కష్టాలు ఉన్నాయి అనుకుంటారు. నేను ఒక్కడే మంచి పని, నా ఒక్కడికే కష్టాలు ఉన్నాయి అనుకుంటారు. ఫస్ట్ ఆ మిస్కన్సెప్షన్ నుంచి బయటికి రావాలి. ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తాయండి. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు. ఏమంటారు అని అంటే, ఎలాగైతే సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఒకటి సీజన్ మారుతూ ఉంటుంది కదండి. ఎప్పుడు సమ్మరే ఉంటుందా? ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందా? ఎప్పుడు చల్లగానే ఉంటుందా? కాదు కదా, సీజన్ చేంజెస్. అలానే మన జీవితంలో మన ఆ సుఖ దుఃఖం అనే స్టేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. కానీ ఇది అశాశ్వతం, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? మనం దుఃఖం వచ్చినా ఆనందంగా ఉండాలి, సుఖం వచ్చినా ఆనందంగా ఉండాలి అని అంటే మనకి ఆధ్యాత్మికత అనేది అవసరం. ఓకే. కాబట్టి ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ నీడ్. ఇప్పుడు ఒక చేప నీళ్ళ నుంచి మీరు తీశారు, మీరు అంటారు, అరే నువ్వు హైదరాబాద్ వచ్చావు కదా, నీకు హైదరాబాద్లో ఉండే బెస్ట్ హోటల్కి తీసుకెళ్ళి తినిపిస్తాను అంటే ఆ చేప ఓకే అండి పదండి అంటుందా? విలవిల్లాడిపోతుంది. అవును. మీరు అన్నారనుకోండి, మా స్టూడియోలో చాలా కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి, ఏసీ కూడా పెడతాను, రా నీతో ఇంటర్వ్యూ చేస్తా అని అంటే అదేమంటుంది, పదండి పదండి ఇంటర్వ్యూ వస్తుందంటే విలవిల్లాడిపోతుంది. ఏం కావాలి? చేపకు ఒకటి కావాలి, తీసి నీళ్ళలో ఉండాలి. అంతే కదండి. ఇంకా ఏమి ఇచ్చినా సరే నువ్వు ఏమైనా చేయరా బాబు అని నీళ్ళల్లో పడేసాయి అని అంటుంది. అంతేనా? అవును. అలానే మనందరి యొక్క ఇన్నేట్ నీడ్ ఏంటి అని అంటే ఆధ్యాత్మికత. ఓకే. మనం ఆధ్యాత్మికత ఇవ్వకుండా బయటపడేసి ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎలా మనం సంతోషంగా ఉండాలి అని ఎంత ప్రయత్నం చేసినా సరే సంతోషం దొరకట్లేదు. అవును. ఈ ప్రపంచంలో సంతోషం ఎలాంటిదో ఒక చిన్న విషయం చెప్తాను మీకు. చెప్పండి. ఒక దోస్తుని పిలిచాడట ఒక ఆయన, అరే నాకు ఈరోజు అస్సలు మజా రావట్లేదురా, ఏదో ఒకటి చేయరా అని అంటే, సరే ఒక కొత్త పిక్చర్ వచ్చింది చూపిస్తాను అని మూవీ పెట్టాడట. అయితే లేదురా అసలు మజా రావట్లేదు, ఇంకేదని చెప్పి అని అంటే, ఒక కొత్త ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ అయింది, అక్కడ నుంచి మీకు ఒక బెస్ట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తెప్పిస్తాను అని తెప్పించాడట. అస్సలు మజా రావట్లేదు, ఐస్ క్రీమ్ కూడా నాకు వద్దురా అని అంటే, ఈ దోస్త్ ఆలోచించుండట, ఎట్లా చేస్తే వీడికి మజా వస్తుంది అని గార్డెన్లోకి వెళ్తే ఒక చెట్టు పైన ఒక పురుగు, బొంత పురుగు తెలుసా మీరు ఎప్పుడైనా విన్నారా? బొంత పురుగు ఇట్లా ముళ్ళుగా ఉంటుంది, అది పాకింది అనుకోండి దురద వస్తుంది. ఓకే. అయితే ఆ బొంత పురుగు తీసుకొచ్చి వీపు పైన పాకిచ్చాడట. పాకిస్తే మొత్తం దురద వస్తుంది వీపు నిండా. అయితే వాడు ఇలా గోక్కుంటున్నాడట, చాలా మజా వస్తుంది ఇప్పుడు అని. ఈ ప్రపంచంలో ఉండే ఆనందాలు అన్నీ కూడా ఇలాంటివే. కష్టం నుంచి బయటపడుతుంటే మనకు ఆనందము అనిపిస్తుంది. అవును, ఇది కరెక్ట్. ఆధ్యాత్మిక ఆనందం ఇది కాదండి. కృష్ణుడు ఆనంద ఘనస్వరూపుడు, సచ్చిదానంద విగ్రహ అని అంటారు కృష్ణుని. ఎందుకు స్పిరిచువాలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరము అని అంటే, ఈ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మేము చూసేవాళ్ళం, ఎందుకు వీళ్ళందరూ ఆనందం వెనకాల పడి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ సఫరింగ్. మీకు ఒక విషయం చెప్తాను. వంట తెలుసా మీకు? క్యామెల్. ఓకే. ఎడారిలో ఉంటుంది. అవును. అక్కడ ఎడారిలో మీరు నార్మల్ ట్రీస్ గ్రో అవ్వవు. అన్నిటికంటే ఫ్రీక్వెంట్గా చాలా కామన్గా మీకు డెజర్ట్లో కనిపించే ట్రీ పేరు క్యాక్టస్ అంటారు. ముళ్ళు ఉంటాయి వాటికి.
అయితే ఈ క్యామెల్ ఏం చేస్తుందట, క్యాక్టస్ని తినటం ప్రారంభం చేస్తుందట. తింటూ ఉంటే దానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకో తెలుసా అండి, ఆ ముళ్ళన్నీ గుచ్చుకొని దాని రక్తం అంతా వచ్చేస్తుంది అనమాట నోట్లోకి. దాని రక్తాన్ని మొత్తం కూడా అది తాగుతూ చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, మొత్తం క్యాక్టస్ ప్లాంట్ తినే లోపల దాని మొత్తం రక్తం బ్లీడ్ అయిపోయి అది కింద పడిపోయి స్పృహ తప్పిపోయి కింద పడిపోతుంది. ఓకే. అలా వాట్ వీఆర్ డూయింగ్ ఈ రోజుల్లో ఈ సమాజంలో ఉండే ముఖ్యంగా యువత ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు చాలా ప్రమాదకరమైన విషయాలను స్వీకరిస్తూ నేను ఆనందిస్తున్నాను అనుకుంటున్నాను. Somebody is drinking and finding pleasure, somebody is smoking and finding pleasure, somebody is taking drugs and finding pleasure. ఎందుకు నీకు ప్లెజర్ అనిపిస్తుంది? ఎలా అయితే ఆ వంటకి తన రక్తం తాను తాగుతూ టేస్ట్ అనిపిస్తుందో అలానే మనం కూడా ఈ ప్రపంచంలో చెడు అలవాట్లకి అలవాటైపోయి దాన్ని మనం ప్లెజర్ అనుకుంటాం. అంటే మనమందరం నమ్మేది ఒకటే, అంటే సృష్టిని భగవంతుడు పరిపాలిస్తున్నాడు, ఆయన సృష్టిలో మనం అందరం జీవిస్తున్నామని. మరి ఇట్లాంటివన్నీ ఆయన ఎందుకు స్టాప్ చేయట్లేదు? చాలా ఇది కామన్ క్వశ్చన్ నన్ను అడుగుతారు. అసలు మందు లేకపోయి ఉంటే అయిపోయేది కదా, తాగే వాళ్ళం కాదు కదా. భగవంతుడు విషం కూడా తయారు చేస్తాడు. విషాన్ని తాగుతామా మనం? తాగము. వై ఆర్ యూ సెలెక్టివ్ అబౌట్ ఇట్? ఓకే. డ్రైన్ వాటర్ కూడా ఫ్లో అవుతుంది, డ్రైన్ వాటర్ తాగిస్తామా మనం? నో, డ్రైన్ వాటర్ నేను తాగాను, కానీ ఈ బాటిల్లో ఉండే మందుని మాత్రం నేను తాగుతాను. అంటే నువ్వు ఆలోచిస్తున్నావు, ఇది నీది మంచిది కాదు, ఇది నీకు మంచిది అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ విచక్షణ శక్తి మనిషికి ఇచ్చాడు భగవంతుడు. ఓకే. భగవంతుడు మనందరినీ తయారు చేసినప్పుడు మనకి ఒక బుద్ధి అనే ఒక ఎలిమెంట్ కూడా ఇచ్చారు. అవును. సో వీ హ్యావ్ అ చాయిస్ బిఫోర్ అస్. ఓకే. అంటే స్వామి కాబట్టి చెప్పండి, ఏది మంచిది ఏది చెడు అని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అమ్మ చిన్న పిల్లవాడికి చెప్తుంది, నాన్న ఆ ఫ్యాన్లో చేయి పెట్టకు, చెయ్యి తెగుతుంది అని అంటే, అమ్మో దూరంగా ఉండాలి. నాన్న ఈ అగ్ని లోపల చేయి పెట్టకు, స్టవ్ పైన చేయి పెడితే చెయ్యి కాలుతుంది, సరే దూరంగా ఉండండి. అలానే మన శాస్త్రములు మనకు చెప్పాయి, ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, దీని నుంచి దూరంగా ఉండు, దీన్ని నువ్వు తీసుకో. ఇప్పుడు మీరు మంట మంచిదా చెడ్డదా చెప్పండి? రెండు. ఎలా మనం ఉపయోగిస్తామో దాన్ని బట్టి, అంతే కదా. అవును. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ కుకింగ్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. మనం ఆ అగ్నిని తెచ్చి వేరే వారి ఇల్లు కాలబెట్టేసాం అనుకోండి, అది తప్పైపోతుంది. కాబట్టి ప్రపంచంలో చెడు మంచి అన్నీ ఉంటాయండి. మన చాయిస్ మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇది మంచి ఇది చెడు అని వింటామో దీని నుంచి దూరంగా ఉండటం, దీన్ని స్వీకరించడం. ఓకే. దట్ లైస్ అప్ టు అస్ యూజింగ్ అవర్ ఇంటెలిజెన్స్. ఓకే. అండ్ మాకు తెలిసి మీరు బీటెక్ చేశారు, సిఎస్సి చేశారు, తర్వాత జాబ్ ఇలాంటివి చేశారా? యా, కొద్దిసేపు చేశాము. దాని తర్వాత మా అమ్మగారికి నాన్నగారికి చెప్పాం, అమ్మ మా జీవితంలో ఐ హ్యాడ్ దిస్ కాలింగ్ ఫ్రమ్ వెరీ చైల్డ్హుడ్. ఓకే. నేను ఎలాగైనా సరే భగవంతుడికే ఈ జీవితం ఇవ్వాలి, సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పరితపించాలి. నా ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ నేను ధర్మ పరిరక్షణ కోసం ఏదో నా అంత తోచిన విధంగా చిన్న విధంగా ఐ హ్యావ్ టు సర్వ్ అనే ఆలోచన వచ్చిందనమాట. సో మా అమ్మగారికి నాన్నగారికి ఈ విషయం చెప్పినప్పుడు దే సెడ్, నువ్వు ఎక్కడైతే ఆనందంగా ఉంటావో, ఇఫ్ యూ ఫైండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ దిస్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ కంటిన్యూ ఇట్ అని వాళ్ళిద్దరు నాకు ఆశీర్వదించారు. దాని తర్వాత నేను మా గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి ఇయర్స్ వీ హ్యావ్ స్పెంట్ లెర్నింగ్ స్క్రిప్చర్స్, అన్ని శాస్త్రములు అధ్యయనం చేసి, దాని తర్వాత కరోనా సమయంలో ఐ స్టార్టెడ్ స్పీకింగ్. అవును. దాని గురించి. సో దెన్ దట్ ఈస్ హౌ ఐ నో సో మెనీ ఆఫ్ యూ. ఓకే. బట్ అంటే ఒకప్పుడు ఒక యోగి ఉన్నాను సరే, ఒక మంచిగా చెప్పే స్వాములు ఉన్నాను సరే, మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ అయ్యేది. కానీ ఇప్పుడు ఒక సోషల్ మీడియా లేకుంటే అయ్యేటట్లు కనిపించట్లేదు, ఎందుకంటారు? అది మీ ప్రభావం అని చెప్పాలి. సోషల్ మీడియా ప్రభావం ఏంటి అని అంటే, ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే చాలా చాలా గొప్ప వాళ్ళు అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. మా ఆశ్రమంలో నాకు ఎంతో మంది భక్తులు తెలుసు. నోబడీ నోస్ దెమ్, బట్ దే ఆర్ అంతా గ్రేట్ డివోటీస్ ఆఫ్ లార్డ్ కృష్ణ. కాబట్టి మేము ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాము అని అంటే అలాంటి భక్తుల యొక్క సేవ చేసి వాళ్ళ అనుగ్రహాన్ని తీసుకొని వాళ్ళ ఆశీర్వాదంతో మేము కొంతమందికి మాట్లాడచ్చు, కొంతమంది మాట్లాడలేరు. కేవలం మాట్లాడిన వాడే గొప్ప భక్తుడు అని కాదండి. సో దేర్ ఆర్ మెనీ డివోటీస్. కానీ ఈ ప్రపంచంలో నాకు తెలుసు అది ట్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడు. ఎవ్రీబడి ఇప్పుడు ఒక పేరు చెప్పారనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఏం చెప్తుంది, యూట్యూబ్ ఏం చెప్తుంది, వికీపీడియా ఏం చెప్తుంది అని వీ జనరల్లీ సర్చ్ అబౌట్ ఇట్. కాబట్టి ఐ థింక్ సోషల్ మీడియా ప్రెజెన్స్ బట్టి వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఉండదండి. అవును. ఎందుకు అని అంటే ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మీరు చూస్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు ప్రపంచంలో. నేను విన్న కొన్ని న్యూస్ చెప్తాను మీకు. ఒక ఆవిడ షీ డస్ వ్లాగింగ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్. ఎప్పుడు కూడా సూపర్ లగ్జరీ లైఫ్,
చూపిస్తూ ఉంటారనమాట ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ అన్నిటికీ కూడా. ఓకే. అండ్ దెన్ ఫర్ జస్ట్ ఒక రీల్ పోస్ట్ చేసిన 30 minutesకి షీ కమిటెడ్ సూసైడ్ ఆఫ్టర్ రైటింగ్ అ నోట్ దట్ ఐఎమ్ మిజరబుల్లీ సఫరింగ్ ఇన్ లైఫ్. రీల్ పోస్ట్ చేసిన 30 minutesకి, అండ్ వాట్ షీ పోస్టెడ్ ఇన్ ద రీల్ ఇస్ జస్ట్ హ్యాపీ జూబ్లీ అండ్ పార్టీయింగ్ అన్నీ కూడా చేస్తుంది. ఆఫ్టర్ 30 minutes ఓకే. సో వాట్ ఈస్ అవుట్ సైడ్ ఈ ప్రపంచం అలా తయారు చేసింది. అవును. ఇప్పుడు మీరు మమ్మల్ని కెమెరా ముందు మాట్లాడినా కెమెరా తర్వాత మాట్లాడినా వీఆర్ ది సేమ్ పర్సనాలిటీ. ఎగ్జాక్ట్లీ. మేము ఒకళ్ళు ఉన్నా సరే 100 మంది ఉన్నా సరే వీ స్పీక్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. కానీ కెమెరా ఉంది అని వీ డోంట్ బికమ్ ఎక్స్ట్రా కాన్షియస్ అబౌట్ ఇట్ ఆర్ చేంజ్ అవర్ మెంటాలిటీ. మార్చామండి మేము, ఎందుకంటే ధర్మాన్ని అనుసరించే వారికి మార్చాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక విషయం, ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని అంటారు ఇంగ్లీష్లో. అన్నీ కూడా ఏదైతే వైబ్రెంట్గా కనిపిస్తుందో ఈ ప్రపంచం అంతా కూడా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒకటి చనిపోయాడట, ఇంకపోతే వాడిని స్వర్గాన్ని తీసుకెళ్తున్నాడు. స్వర్గాన్ని తీసుకెళ్ళిపోతే మధ్యలో పాపం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆయనకి. అయ్యా నీకు నరకం చూపిస్తాను, స్వర్గం చూపిస్తాను, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ వదిలేస్తాను అని అంటే, సరే అయ్యా నేను స్వర్గానికి వెళ్ళాలి కదా, నాకు ఫస్ట్ స్వర్గం చూపించండి అని అన్నట్టు. సరే అని స్వర్గాన్ని తీసుకెళ్ళారు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్లెజెంట్, మంచి గార్డెన్లు ఉన్నాయి, అందరూ దేవతలు ఉన్నారు, చాలా చక్కగా అందరూ పూజ చేసుకుంటున్నారు, అప్సరసలు ఉన్నారు, దే ఆర్ ఆల్సో డాన్సింగ్. కానీ కూర్చుపూతి, భరతనాట్యం ఇలాంటి సాత్వికమైన నృత్యాలు చేస్తున్నారు. వీడు ఒక 1/2 hour స్పెండ్ చేసి, ఐఎమ్ నాట్ మ్యాచింగ్ దిస్ వైబ్, ఒకసారి నరకం కూడా వెళ్ళి చూసొద్దాం అన్నాడు. ఒరే ఇంత మంచి స్వర్గానికి వచ్చాక నరకానికి ఎందుకు వెళ్తా? లేదయ్యా నాకు ఇక్కడ వైబ్ నచ్చట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు, షెటర్స్ గో టు నరకం అన్నాడు. సరే నరకానికి వెళ్ళంగానే అక్కడ అందరు డమ్ 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 అనే మ్యూజిక్ అంతా, అందరు తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ మొత్తం ఇట్లా ప్యాషనెట్గా ఉండేసరికి ఇది నా వైబ్, ఐ వాంట్ టు స్టే హియర్ అన్నారు. వీళ్ళు అన్నారట, ఒకసారి లాస్ట్ ఫైనల్గా డిసైడ్ చేసుకొని నిన్ను ఎక్కడ, అక్కడ ఇక్కడ, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ దింపేస్తాను మిమ్మల్ని. లేదు లేదు నేను నరకంలోనే ఉంటా అని అంటే, సరే అయ్యా అని దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారట. ఓకే. వెళ్ళిపోయాక మెల్లగా ఈజ్ ఎక్స్ప్లోరింగ్ అన్ని ప్రదేశాలు అన్నీ చూస్తున్నాడు. పెద్ద డోర్ ఉంది, డోర్లోంచి లోపలికి వెళ్ళంగానే ఒకడు కొరడాలతో కొడుతున్నాడట, ఇంకొకడు నూనెలో పడి ఏం చేస్తున్నాడట. వీడన్నాడు, ఒరే ఆ బయట అంత బాగుంది కదా, లోపల ఏంట్రా ఇదంతా అంటే, అది మా అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ అన్నారు. సో మనం కూడా వీఆర్ జస్ట్ ఫ్యాసినేటెడ్ అనమాట. ఓ ఇది ఎంత బాగుంది, ఈ వ్యక్తి ఇలా ఎంత బాగున్నాడు అని. బట్ వాట్ ఈజ్ ఈ ఇన్సైడ్? తెరపైన కనిపించేదంతా కూడా మాయా అని అంటే. సో మనం ఎప్పుడు కూడా దీనివల్ల మోసపోకూడదండి. మన రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా ఒక వ్యక్తి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పండి, చాలా యూత్కి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్పండి. 2 స్నేహితులు కూర్చున్నారట, వాళ్ళకి ఒక ఒప్పందం ఉంది. అరే ఒక ఎగ్జామ్ నువ్వు చదువుకో, ఒక ఎగ్జామ్ నేను చదువుతాను, నేను మంచిగా చదివి రాస్తాను, నువ్వు ఆ పక్కన కూర్చు కాపీ కొట్టుకో అని. సరే అని ఈ స్టడీడ్ నైస్లీ, టాపర్ క్లాస్లో బాగా చదువుకొని వచ్చాడు, కూర్చున్నాడు, మొత్తం ఆన్సర్ రాశాడు. ఇట్లా పేపర్ పెట్టేస్తే మొత్తం ఇటు పక్కన ఉన్నవాడు అంతా రాసేసుకుంటున్నాడు. మొత్తం రాసేసి పేపర్ సబ్మిట్ చేసేసాడు. వీడికి 100కి 100 మార్క్స్ వచ్చాయి, వీడికి 100కి 0 వచ్చాయి. 0 ఎందుకో తెలుసా అండి? ఆ రోజు పేపర్ సెట్ల కింద ఇచ్చారు. వీడికి వచ్చింది ఏ సెట్, వీడికి వచ్చింది బి సెట్. కాబట్టి వాడేదో చేస్తున్నాడు అని దాన్ని చూసి నేను కూడా అదే కాపీ కొడతానని మనం ప్రయత్నం చేస్తాను. దట్ మే నాట్ వర్క్ ఫర్ యూ. అందుకే ఈ ఏవైతే సోషల్ మీడియా అట్రాక్షన్స్, సోషల్ మీడియా ఫేమ్, ఈ మనం ఏదైతే హీరోలు హీరోయిన్లు చేసే పనులని మేము కూడా దానిలాగానే చేసుకుంటాము అని అంటే, మనకు ఒక తెలుగు సామెత ఉంది తెలుసా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని. అలా అవుతుంది మన పరిస్థితి. ఓకే. సో వీ హ్యావ్ టు లివ్ ఇన్ రియాలిటీ. రియాలిటీ ఏంటి, మన బాధ్యత ఏంటి, మన ఆరోగ్యం బాగుందా, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాగున్నాయా, మనం ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం ఆలోచిస్తున్నామా? దిస్ ఈజ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. అందుకే మేము ఈరోజు వచ్చి ఈ సోషల్ మీడియాకి వచ్చింది ఎందుకు అని అంటే దీని గురించి గుర్తు చేయడానికి. ఎవ్రీబడి ఇన్ సోషల్ మీడియా స్పాయిలింగ్ పీపుల్ అండ్ వీఆర్ ట్రైయింగ్ టు కరెక్ట్ దెమ్ ఇన్ అవర్ స్మాల్ వే. మీరు చెప్తున్నప్పుడు నాకు ఒకటి తట్టింది స్వామి. అంటే మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందంటే 10 మంది వస్తారు, అందరు గిఫ్ట్లు ఇస్తారు, ఎంకరేజ్ చేసి వెళ్తారు. కానీ అదే ఇంట్లో ఉన్న వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారంటే ఒక్కరు కూడా రారు. మమ్మల్ని ఏం అడుగుతాడో, మాకెందుకు ఇవ్వాల్సి వస్తుందో. సో ఏంటంటే ఆనందాన్ని ఇచ్చినప్పుడు వెళ్తున్నారు, వాళ్ళకి సహాయం చేయడానికి ఎందుకు మనిషి ముందరికి వెళ్ళట్లేదు? అది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లైఫ్ కదా, ఈ ప్రపంచం యొక్క నైజం అదే. అందుకే అంటారు, మీరు ఎంత ధనవంతుల్లో తెలుసుకోవాలి అని అంటే, మీరు ఏడ్చినప్పుడు ఎన్ని చేతులు మిమ్మల్ని ఓదార్చడానికి వస్తాయో దాన్ని బట్టి మీకు ఎంత ధనం ఉందో చెప్పుకోండి అని.
ఓకే. ఇప్పుడు చూడండి మనం ప్రపంచంలో పెద్ద పెద్ద స్టార్స్ అని పెద్ద పెద్ద వాళ్ళు ఎవ్రీబడి ఈస్ డైయింగ్ ఆఫ్ లోన్లీనెస్, మెంటల్ హెల్త్ ఇష్యూ, దే ఆర్ స్ట్రగలింగ్ టు స్లీప్, దే హ్యావ్ నో రిలేషన్షిప్స్. కానీ మీరు స్క్రీన్ పైన చూసారనుకోండి, వీఆర్ హ్యాపీ. ఇలా ఇలా అంటే మాకు ఇంత డబ్బులు ఉన్నాయి, మేము ఇంత ఇది చేసాం, మేము మా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, మా దగ్గర ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, అవి ఇవి అని అంటారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ మిజరబుల్. ఇఫ్ సంబడీ ఈస్ కంటెంటెడ్ దే విల్ నాట్ షో ఆఫ్. కాబట్టి మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో ఏది కావాలి, ఎవరైనా కోరుకునేది ఒకటే అండి, సుఖంగా ఉండాలి. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదండి, అది ఆధ్యాత్మికతలోనే వస్తుంది. ఓకే. అండ్ దీంట్లో కూడా చూసుకుంటే స్వామి, అంటే మన యుగాలన్నీ చూసుకున్న 4 యుగాలు, సత్యయుగం నుంచి ఈ కలియుగం. సత్యయుగంలో చాలా నీతిగా ఉండేవాళ్ళు, ధర్మంని పాటించే వాళ్ళు అని చెప్పేవాళ్ళు. కలియుగంకి వచ్చేసరికి ఈ ధర్మం అంతా పోయింది, మొత్తం ఇంకా ఏదంటే జరుగుతుంది, టాక్సిక్ అయిపోయారు అంటున్నారు. ఎందుకు అంటే పొయ్యే కొద్దీ డౌన్ఫాల్ అవుతుంది. అంటే మనిషి గ్రాఫ్ పెరిగినట్లే లైఫ్ కూడా అట్లనే ఉండాలి కదా. ఈ యుగాల ద్వారా మనిషి ఎందుకు కిందికి వెళ్ళిపోతున్నారు? సత్యయుగము అని అంటే మోస్ట్ రిఫైన్డ్ అండ్ ఫైన్ కాన్షియస్నెస్ అనమాట. మనిషి యొక్క ఆలోచన పద్ధతి చాలా ధార్మికంగా ఉండేది. త్రేతాయుగంలో కొద్దిగా తక్కువైంది, ద్వాపర యుగంలో ఇంకొద్దిగా తక్కువైంది, కలియుగం ఈజ్ వర్స్ట్. కానీ మీకు ఒక విషయం చెప్పా, ఇంకా కలియుగం స్టార్ట్ అయ్యి జస్ట్ 5000 years మాత్రమే అవుతుంది. జస్ట్ 5000 years. ఇంకా 4,32,000 సంవత్సరాలు ఇంకా బాకీ ఉంది. అంటే వెళ్తూ 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 ఇంకెంత డిగ్రేడ్ అవుతుందో మనుషుల ఆలోచన చేయండి. ఇప్పుడే ఇలా ఉంటే అందరు అంటారు, ప్రభుజీ ఈ కలియుగంలో భక్తి చేయటం అవ్వటం ఏంటి, ఇంకా కలి స్టార్ట్ కూడా అవ్వలేదు, దీన్ని సంధికాలము అని అంటారు. ఫస్ట్ 5000 years ఆర్ జస్ట్, ఇప్పుడు చూడండి ఒక ట్రాక్ చేంజింగ్ అంటారు చూడండి, ఆ ట్రైన్ ట్రాక్ చేంజ్ చేసే మధ్యలో ఉండే 5000 years జస్ట్ చేంజింగ్ ట్రాక్, ఇంకా పూర్తి కలియుగంలోకి ఎంటర్ అవ్వలేదు మనం. అంటే మీరు ఇలా అంటున్నారు, ఈ రోజుల్లో చూస్తే ఒక భార్య భర్తను చంపేస్తుంది, పెళ్లి చేసుకున్న అనుబంధంలో నుంచి కూడా భార్య ఇంకొకరిని ఇష్టపడే స్టేజ్ లో వచ్చారు, తల్లిదండ్రులని పిల్లలు దూరం చేసుకునే స్టేజ్ ముందుంది ముసళ్ళ పండగ. అంటే ఎలా ఉంటుంది అంటే మీ అజంప్షన్ ప్రకారం? మా అజంప్షన్ కాదండి, శాస్త్రాలు చెప్పాయి ఎలా ఉంటుంది అని. మనిషి యొక్క ఆయువు 30 years 40 years కి పడిపోతుంది. 40 years కి 40 years ఏమైనా బతికాడు అని అంటే ఇప్పుడు 120 years బతికినట్టు అనమాట. ఓ మై గాడ్. కలియుగం ముందుకు వెళ్ళిపోతే జనాలందరూ కూడా ఎంత పొట్టిగా అయిపోతారు అని అంటే అసలు చెట్టు పైన ఉండే కాయలు కూడా అందవు అని అంటారు అనమాట. ఎంత డీగ్రేడ్ అయిపోతుంది అంటే కేవలం స్నానం చేశాడు అనుకోండి ఒక వ్యక్తి, ఓ హీజ్ అ సూపర్ హీరో అని అంటారట ముందు వచ్చేటప్పుడు. దాని తర్వాత అందరూ జనాలు తిండి లేక ఒకరినొకరిని చంపుకొని తినే పరిస్థితి వస్తుందట. అందరూ ఇల్లు వాకిలి ఊర్లు అన్ని వదిలేసి అరణ్యంలోకి పరిగెత్తిపోయి ఒక ఆదివాసుల్లా బ్రతికే ఒక సమయం వచ్చేస్తుందట. కలియుగం ప్రోగ్రెస్ అవుతూ ఓకే. కాబట్టి అధర్మం అనేది విల్ బీ ఇన్ అ పీక్ ఆఫ్ కలియుగ. అండ్ ఈ మాటలలో మీరు ఒక మాట చెప్పారు, అంటే మనిషి ఎత్తు కనీసం అంటే ఇంతకు వచ్చేస్తుంది, 4-5 అడుగుల కన్నా ఇంకా తగ్గిపోతారు అన్నట్లు. అంటే నేను విన్నాను సత్యయుగంలో ఒక మనిషి 32 అడుగులు ఉండేవారు. దే వర్ వెరీ టాల్. రాముడు కృష్ణుడు 8 feet 9 feet ఉండేవారు. ఇప్పుడు చూడండి చాలా, ఇప్పుడు అంత టాల్ పర్సనాలిటీస్ మనకు కనిపించారనమాట, చాలా రేర్. అవును. సో మనకి ఎవ్రీథింగ్ ఈజ్ డిగ్రేడింగ్. కలియుగంలో ప్రతి ఒక్కటి తక్కువ వస్తుంది. ఆయుష్ క్షీణిస్తుంది, హైట్ క్షీణిస్తుంది, బుద్ధి క్షీణిస్తుంది, ఇంటెలిజెన్స్ క్షీణిస్తుంది, అవసరాలు ప్రతి ఎవ్రీథింగ్ ఇస్ క్షయం. ఇది కలియుగం నేచర్ అన్నమాట. ఓకే. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఈ కలి ప్రభావం నుంచి బయటపడటం ఎట్లా, ప్రాబ్లం అందరూ డిస్కస్ చేస్తారండి, సొల్యూషన్ ఏంటి అంటే మన శాస్త్రాలు సొల్యూషన్ కూడా చెప్పారు. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరి కీర్తనం. ఒక్కొక్క మీరు చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీరు అన్నారనుకోండి తలనొప్పి అని అంటే ఒక మాత్ర ఇస్తారు, కడుపు నొప్పి అని అంటే ఒక మాత్ర ఇస్తారు, లేదా నాకు ఫీవర్ వచ్చింది అని అంటే ఒక మాత్ర ఇస్తారు. అలానే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మాత్ర ఈ ప్రభావాన్ని తట్టుకొని బయటికి రావడానికి ఒక్కొక్క సొల్యూషన్ అనేది ఇచ్చింది మన శాస్త్రం. ఏంటి, కృతయుగంలో సత్యయుగము అని మీరు అన్నారు కదా, దాని పేరే కృతయుగం. ఇంకొక పేరు కృతేయ ధ్యాయతో విష్ణుం. కృతయుగంలో ఈ ప్రపంచంలో ఉండే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దాటుకోవడానికి మార్గం ఏమిటి అని అంటే మెడిటేషన్ ఆన్ లార్డ్ విష్ణు. ఓకే. ధ్యాయతో విష్ణు, ధ్యానం చేయుట కృతయుగంలో మార్గం.
కృతయ్య ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యజ్ఞం చేశారు. మీకు తెలుసు కదా, బంగారు సీతని పక్కన పెట్టుకొని యజ్ఞం చేశారు. త్రేతాయుగంలో ఈ ప్రపంచంలో ఉండే అనిస్థితి నుంచి బయటికి రావడానికి మార్గం యజ్ఞము. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క సేవ. ద్వాపర యుగంలో కృష్ణుడు అందరితో ఆడుకున్నారు కదండి, అందరూ కృష్ణుడి సేవ చేసుకునే ఒక అదృష్టం లభించింది. కలో తత్ హరికీర్తనం. కలియుగంలో ఈ కలి ప్రభావాన్ని తట్టుకొని బయటికి రావాలి అంటే మనం చేయాల్సింది భగవన్నామ స్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశాక్షరనామ్నాం కలికల్మషనాశనం నాతరపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. శాస్త్రం చెప్తుంది, ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్ర భగవంతుడి యొక్క నామాలు జపం చేస్తారో వాళ్ళకి ఈ కలి ప్రభావం అంటదు. కానీ ఇంత ధర్మంగా ఉండాలి, ఇంత ధ్యానం చేయాలి, దేవుణ్ణి ఇష్టంతో పూజించాలని చెప్తున్నారు. కానీ ఈరోజు సొసైటీస్లో మనం చూస్తే మంచి చెడులో మంచి ఇలా ఉంది, చెడులో దొంగ స్వాములు వస్తున్నారు. వాళ్ళు ఏదేదో క్రియేట్ చేసి ఆశ్రమాలు పెట్టుకొని ఫండింగ్స్ అంటూ ఇలా బ్రతుకుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు అంత బాగా కలిసి వస్తుందంటారు? ఎందుకంటే జనాలు ఫూల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్, ఇప్పుడు చూడండి, ఇంటెలిజెన్స్ ఉన్నవాడు ఎవడు ఫూల్ అవ్వడండి. నీళ్లు చల్లితే మీకు రోగాలు పోతాయి, పుప్పు పుప్పు అనగానే వాడు లేచి నిల్చొని పరిగెత్తుతూ ఉంటాడు. తర్వాత కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చేసాయి. ఇలా ఎందుకు అంత అవుట్ రైట్గా జనాలు మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోకుండా మనం ఫూల్ అయిపోయి అందరూ కూడా పిచ్చోళ్ళలాగా అక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటే ఎందుకు అవుతుంది? యూ వాంట్ బి ఫూల్డ్ కాబట్టి. మీకు ఒక విషయం స్టోరీ చెప్తాను, మీకు అర్థం అవుతుంది. చెప్పండి. ఒక ఆయన ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నారట, వచ్చి కూర్చున్నాడు. పక్కన ఇంకొక ప్యాసింజర్ ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, ఈ స్టేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇదా ఒక 7 స్టేషన్ల తర్వాత వస్తుంది. తర్వాత 6 ఒక స్టేషన్ ఆగింది. ఈ స్టేషన్ ఎప్పుడు వస్తుంది? చెప్పాను కదా ఇందాకే, ఇప్పుడు 6 స్టేషన్ల తర్వాత వస్తుంది. ఇంకో స్టేషన్ అయ్యాక మళ్ళీ ఈ స్టేషన్ ఎప్పుడు వస్తుంది? అయ్యా టైం ఉంది, 5 స్టేషన్ల తర్వాత వస్తుంది అని అన్నాడు. లాస్ట్ బట్ 1 స్టేషన్ దగ్గరకు వచ్చాక, ఈ స్టేషన్ ఎప్పుడు? నెక్స్ట్ స్టేషన్ జాగ్రత్తగా ఉండు అనేసరికి ఆ ట్రైన్ ఆ స్టేషన్లో ఆగిందట. కానీ ఈయన లేవట్లేదు, ఇలానే కూర్చున్నాడు. ఈ పక్కన ఉన్నాడు అన్నాడు, ఒరే ఆ స్టేషన్ ఎప్పుడు వస్తుందని అరగంట నుంచి చంపేశావు కదా, రే స్టేషన్ వచ్చింది దిగు అంటే నువ్వు ఊరుకో అని అలానే కూర్చున్నాడు. ఎప్పుడైతే అని ఆన్ బ్లో అవుతుంది కదండి, పరిగెత్తుకుంటూ కిందికి దిగి ఒక న్యూస్ పేపర్ తెచ్చి కూర్చున్నాడు. ఓ మై గాడ్, జస్ట్ సెకండ్స్లో న్యూస్ పేపర్ తెచ్చి కూర్చున్నాడు. తర్వాత ఈ పక్కన ఉన్నాడు అన్నాడు, అరే ట్రైన్ ఆగినంతసేపు దిగలేదు, లాస్ట్ మినిట్లో దిగి ఏం సాధించావు నువ్వు అని అంటే, ఈ వ్యక్తి అన్నాడట, నా దగ్గర చినిగిపోయిన నోటు ఉంది, ఆ చినిగిపోయిన నోట్ని ఎట్లా ఖర్చు చేయాలని ఆలోచిస్తున్నా. లాస్ట్ మినిట్ ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, నేను వెళ్ళాను, ఆ న్యూస్ పేపర్ వాడి దగ్గర నోటు పడేసాను, న్యూస్ పేపర్ ఇచ్చాను కానీ వాడు ఇచ్చేసాడు, తీసుకొచ్చేసా, కూర్చున్నా. కాబట్టి వాడికి ఫూల్ చేసేసా, వాడిని చీట్ చేసేసా, వాడికి ఇప్పుడు చినిగిపోయిన నోట్ ఉంది, నా దగ్గర న్యూస్ పేపర్ వచ్చింది అంటే, బా ఏం తెలివిరా నీది అని అన్నాడట పక్కన ఉన్నాడు. ఆయనతో వీడు న్యూస్ పేపర్ చేసేసరికి అది లాస్ట్ ఇయర్ న్యూస్ పేపర్ అని. వీడేమో వాడిని చీట్ చేయాలనుకున్నాడు, వాడేమో వీడిని చీట్ చేశాడు. అంటే ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ అయి ఉంటాడు ఇలాంటివి. వరల్డ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ద వరల్డ్ ఆఫ్ చీటర్స్ అండ్ ద చీటెడ్. మనం మోసపోవాలి అనుకుంటే మోసపోతాం, కానీ మన ఇంటెలిజెన్స్ చూస్తే ఎప్పుడు మోసపోడండి. ఆ దొంగ స్వామి తప్పు కాదు, దొంగ స్వామి దగ్గరికి మనం వెళ్ళటం తప్పు. ఎవరు దొంగ? ఇప్పుడు స్వామి కాదండి, మీరు ఎంతమంది మాయ చేస్తున్నారు చూడండి. వేరే మతాల వాళ్ళైతే ఈ మంత్రం చేసుకోండి, ఈ నూనె కొనుక్కోండి, ఈ వాటర్ బాటిల్ కొనుక్కోండి, ఈ ఖర్చు కొనుక్కోండి, మేము నీళ్లు జల్లితే బాగా అయిపోతుంది, అచ్చేస్తే బాగా అవుతుంది. ఏంటండి ఇది? బేసిక్ సెన్స్ ఉంటుందా? అలా నిజంగా బాగవుతే ఇన్ని వ్యవస్థ ఎందుకు, ఇన్ని డాక్టర్లు ఎందుకు, ఇంత చదువులు ఎందుకు? ఏం లేకుండా నీళ్లు చల్లుకోవచ్చు కదా అందరూ. ఎందుకు ఇలా నడుస్తుంది? ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే మనము మన స్క్రిప్చర్స్ని చదవము. ఎంతమంది హిందువులు భగవద్గీతను చదువుతున్నారు, ఎంతమంది హిందువులు రామాయణం చదువుతున్నారు? అందరూ రామాయణ భాగవతాలు చదివితే మేము ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరమే లేదండి. అవును, చదవట్లేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎప్పటివరకైతే శాస్త్ర జ్ఞానం పొందుతామో ఎవ్వరు మనల్ని చీట్ చేయలేరు. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడుతున్న ఇప్పటి నుంచి ప్రతి విషయానికి మీకు ఒక శ్లోకాన్ని చెప్తున్నాను, అవునా? ఎందుకంటే శాస్త్ర ప్రమాణంగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. అవును. కానీ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఏం శాస్త్ర ప్రమాణం అవసరం ఏం లేదు. ఒక మ్యాజిక్ చేయగానే ఇలా అన్నాం అనుకోండి, ఇంకా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన ఫోటో పెట్టేసుకుంటాను, ఆయన పూజ చేసేస్తాను, ఆయనకు డబ్బులు ఇస్తాను. నీ ఇష్టం. యూ వాంట్ బి ఫూల్డ్,
దెన్ గెట్ ఫుల్డ్. ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, భగవంతుడు ఏం చెప్పాడు, సాధువులు ఏం చెప్తున్నారు, శాస్త్రం ఏం చెప్తుంది, ఆలోచించు, మంచి మార్గంలో ప్రయాణించు. అందరు బాబాలు దొంగవాళ్ళు కాదండి. ఎంతో గొప్ప గొప్ప మహా ఆచార్యులు మనకి ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్నారు. చిన్నజీయర్ స్వామివారు లాంటి గొప్ప గొప్ప ఆచార్యులు మనకు కనిపిస్తున్నారు. మా గురువు గారిని మేము ఫస్ట్ టైం చూసినప్పుడు, మేము ఇంజనీరింగ్, ఇందాక మీరు అన్నారు కదా ఎందుకు మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారని, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అనమాట. సో ఒకసారి ఏమైంది అని అంటే, ఒక ఆయన నా రూమ్లోకి వచ్చారు. దాంతోపాటు నా రూమ్ పక్కన ఉన్నవాడు, అంటే నా కొలీగ్ నా కాలేజ్లో, హీ ఆల్సో కేమ్. ఓకే. అయితే ఈ డివోటీ, ఈయన ఇస్కాన్కి సంబంధించిన భక్తుడు అనమాట. ఆయన భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, చాలా బాగా చెప్తారు భగవద్గీత. అయితే ఆయన నాకు దగ్గరకు వచ్చి, అరే నీ ఫ్రెండ్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, నీకు గీత అంటే ఇష్టం అట కదా అని అంటే, అవునండి నాకు చాలా ఇష్టం గీత, మా దగ్గర గీత క్లాసెస్ అవుతాయి, వస్తావా? తప్పకుండా వస్తాను నేను గీత చదువుతాను. సరే అని దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్. 6 months తర్వాత తెలిసింది ఏంటంటే, పాపం వాళ్ళట ఈ వ్యక్తిని, నా కొలీగ్ని అడుగుతున్నారట, మీరు మా క్లాసెస్కి వస్తారా అంటే, నేను రాను, నా పక్కన ఒక కృష్ణ భక్తుడు ఉన్నాడు, వాడిని అంటిస్తాను, కానీ ఒక కండిషన్, వాడిని ఇచ్చాక మీరు నా దగ్గరికి రాకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని అన్నాడట. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, అరే నువ్వు ఇంత బాగా గీత చదువుకొని ఇంత మంచిగా అయిపోయారు, అంతమందికి మార్గాన్ని చూపిస్తున్నారు. సో హీఈస్ గెటింగ్ మ్యారీడ్ అనమాట. ఓకే. అయితే ఆయన పెళ్లి చేసుకుంటే, ది వన్ హూమ్ హీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, ఆవిడ మా ప్రవచనాలు వింటది అనమాట. ఓకే. సో ఆయన ఫోన్ చేసి, ఒకసారి మా కాబోయే మాతాజీతో మాట్లాడు నువ్వు ఒకసారి అని అంటాను. నేను అన్నాను, చూసావా నువ్వు కూడా మంచి భక్తి మార్గంలోకి వచ్చుంటే బాగుండేది, ఇప్పుడు చూడ ఇలా అవుతుంది అని అన్నా. సో దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయనకి ఏదైనా ప్రశ్నలు ఉన్నా మమ్మల్ని ఫోన్ చేస్తారు. సో హీ టాక్స్ అబౌట్ ఇట్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అని అంటే, మేము ఎలాంటి సిచ్యువేషన్స్ని చూసాము మేము చదువుకుంటున్నప్పుడు అంటే, ఎన్ని తప్పుడు అలవాట్లకి సకం అయిపోతారు యూత్ అంతా కూడా. ఐ హ్యావ్ సీన్ పీపుల్ లూజింగ్ దేర్ మనీ అండ్ లూజింగ్ దేర్ కెరియర్ బెడ్డింగ్ల పైన, లేదా డ్రగ్స్ పైన, లేదా చాలా ఇంకా చెప్పలేని అన్యాయమైన విషయాలన్నీ కూడా ఉండే. సో అప్పుడు మాకు ఒక రోజు ఒకళ్ళు వచ్చి చెప్పారనమాట, రాధానాథ్ స్వామీజీ చెన్నై వస్తున్నారు, ఆయన ప్రవచనం ఉంది, మీరు వస్తారా అంటే, ఐ వాజ్ సో ఎక్సైటెడ్, డెఫినెట్గా తప్పకుండా వెళ్తాను అని మేము వెళ్ళాం ఆ ప్రవచనానికి. అయితే మేము అనుకున్నాం, ఎక్కడ సన్యాసి ఒక సాధువు దండ పట్టుకొని వస్తారు, అండ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ టు సీ హిమ్. అయితే ఆయన ఒక వెస్టర్నర్, ఒక అమెరికన్. ఆయన తెలుసా మీకు? మా గురువు అమెరికన్. ఆయన షికాగోలో పుట్టారనమాట. ఓకే. ఆయన అయితే అరే ఒక అమెరికన్ సాధు, ఫస్ట్ టైం నా జీవితంలో చూసాను అనమాట ఒక అమెరికన్ సన్యాసిని. అయితే నేను అనుకున్నా, అరే ఏం మాట్లాడతారు ఈయన మన సనాతన ధర్మ గురించి అని నేను ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. స్టేజ్ పైకి వెళ్ళారు. ది వే హీ స్పోక్ అబౌట్ సనాతన ధర్మ, ఆయన కృష్ణుడి గురించి మాట్లాడితే, కృష్ణ లీల గురించి మాట్లాడితే, ఆ రోజు మేము అనుకున్నా నా జీవితం మాత్రం ఎవరికైనా ఇవ్వాలి అని అంటే దట్ వుడ్ బి దిస్ పర్సన్ అని. ఆ రోజు రాత్రంతా కూర్చొని ఆయన ఆటోబయోగ్రఫీ చదివేశాను అనమాట. ఓకే. టుక్ మీ ఆల్మోస్ట్ అరౌండ్ 12 hours చదువుతూనే ఉన్నా. ఆయన ఆటోబయోగ్రఫీ మా గురువు గారిది, ది జర్నీ హోమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో అమ్మ ఒడిలోకి పయనం అని. ఆయన లండన్ నుంచి హిచ్ హైకింగ్ చేసుకుంటూ వచ్చారు ఇండియాకి. అంటే 6-7 దేశాలు నాట్ త్రూ ఫ్లైట్ బట్ హైకింగ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఆయన 7 దేశాలు దాటి భారతదేశానికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎన్నో సాంప్రదాయాల గురించి తెలుసుకొని కృష్ణుడు, మీకు ఒక విషయం చెప్తాను, ఆయనకి ఫస్ట్ టైం మంత్రం ఇచ్చింది గంగా నది. ఆయన గంగలో స్నానం చేస్తూ ఉంటే గంగా నది ఆయనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశం చేసింది. వాళ్ళ గురువు గారిని కలవక ముందే ఆయన మంత్రాన్ని జపం చేస్తూ ఉండేవారు. అయితే ఆయన యొక్క సాంగత్యంలో ఇప్పుడు మేము శాస్త్ర అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో పర్పస్, ఒక ట్రూ ఆనందాన్ని మనం కానీ పొందాలి అని అనుకుంటే ఒక మంచి ఆధ్యాత్మిక గురువు మాకు కావాలి. ఈరోజు మేము ఎంత ఆనందిస్తామంటే అండి, అలాంటి ఒక గురువు మాకు లభించారు. మాకు అన్నిటికంటే ఆనందం, అసలు ది మోస్ట్ హ్యాపీ వీఆర్ వెన్ వీ సీ మై స్పిరిచువల్ మాస్టర్, వెన్ వీ సీ అవర్ గురు, వెన్ వీ హియర్ హిజ్ లెక్చర్స్. ఇప్పుడు మేము కార్లో వస్తూ కూడా ఆయన ప్రవచనం వింటూ వస్తూ ఉన్నాం. కాబట్టి దెర్ ఇస్ చాలా కాంట్రడిక్షన్ అండి ఒక రియల్ గురు, ఒక ఫేక్ గురు మధ్యలో. కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, మీరు చూస్తారు కదా ఎక్స్పైరీ డేటా, ఇది ఒరిజినలా లేదా, కొన్ని మనం కనుక్కుంటాం నిజంగా ఒరిజినలా కాదా. ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోం కదండి. లేదు. ప్రతి విషయాన్ని మీరు అంతా ఆలోచన చేసినప్పుడు వై నాట్ విత్ స్పిరిచువాలిటీ?
ఎందుకు ఆధ్యాత్మిక మార్గం గురించి ఎందుకు ఆలోచించరు? ఈయన బోనఫైడ్ మార్గమా, ఈయనకి ఆచార్య పరంపర ఉన్నదా అని మనం ఆశ్రయించవచ్చా? సో ఎప్పుడైతే ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే ఇంటెలిజెన్స్ చూస్ చేస్తారో వాళ్ళు ఫూల్ అవ్వరు. ఎవరైతే ఇంటెలిజెన్స్ చూస్ చేయారో వాడు మాత్రమే ఫూల్ అయ్యేది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేను అంతా చూస్తే ట్రూ సైడ్ ఒకరు ఉంటారు, ఫాల్స్ సైడ్ ఒకరు ఉంటారు. బట్ ఇస్కాన్లో మీరు ఇంత ట్రూ సైడ్ ఉన్నప్పటికీ, ఎన్నో దేశాలలో ఇస్కాన్ స్థాపించినప్పటికీ, రీసెంట్ ఇష్యూ చూసుకున్న బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ మీద దాడి చేసి అక్కడ ఉన్నవన్నీ చెల్లా చెదురు చేశారు కదా. సో మరి ఇంత దారుణాన్ని దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు? మంచి చేయటం మన బాధ్యత అండి. వాట్ సనాతన ధర్మ ఏం చెప్తుంది అని అంటే మనం మంచి చెయ్యాలి. ఓకే, ఎవరైతే మన పైన చెడు చేస్తున్నారో ఆ చెడుని ఆపాలి. కానీ ఎప్పుడైతే వాడు కష్టంలో ఉంటాడో మనం సహాయం చేయాలి. తప్పకుండా చెడుని ఖండించాలండి. ఎవరిపైన వీ షుడ్ నాట్ ఓపెన్ అవర్ హ్యాండ్స్, రా నన్ను ఎక్స్ప్లాయిట్ చెయ్యాలి. దట్ ఈస్ నాట్ ద వే. ఓకే, ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, వాడికి ఆన్సర్ చెప్పి వాడిని ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలి. ప్లస్ ఎప్పుడైనా వాడు ఇబ్బందిలో ఉన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు హెల్ప్. అదే బంగ్లాదేశ్లో మీరు చూసారనుకోండి, మన పైన చేసిన అటాక్స్కి ప్రొటెస్ట్ చేశారు. వి డిమాండెడ్ జస్టిస్. దాని తర్వాత ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో వాళ్ళకే తిండి పెట్టారు. అదే ఈ ఫ్లడ్స్ రావడానికి రీజన్ ఏంటి? అంటే దేవుడు కోపం వచ్చిందా లేకుంటే నేచర్కి కోపం వచ్చిందంటారా? ఇప్పుడు చూడండి, న్యాచురల్ కలామిటీస్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు, తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ, అందుకే అంటున్నాను యాక్ట్ ఆఫ్ గాడ్. ఎందుకు గాడ్ ఇలాంటివి చేస్తాడా? గాడ్ సునామీ సృష్టిస్తాడా? గాడ్ తుఫాన్ చేస్తాడా అంటే గాడ్ చేయడండి. గాడ్ లాస్ని ఫాలో చేయకపోతే మనిషి చేసే ఆ తప్పుడు పనులకి నేచర్ మనకిచ్చే ఒక రియాక్షన్ అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎక్కడైతే ప్రాణి హింస, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వైనాడ్ ఇన్సిడెంట్ తీసుకోండి. సో వెన్ ఐ వాజ్ దేర్ లాస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎవ్రీబడి వాజ్ ఆస్కింగ్ మీ, ఒక ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబు పెట్టేసి చంపేశారు, అందుకేనా ఈ వైనాడ్లో ఇలా జరిగింది? సేమ్ ప్లేస్ వేర్ ఇట్ హ్యాపెండ్. అయితే డెఫినెట్లీ దెర్ ఈస్ అ కనెక్షన్. ఓకే, ఎక్కడైతే మనము ప్రాణి హింస చేస్తామో ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఎప్పుడైతే ఈ ఎన్వైరన్మెంట్లో ఉంటుందో ఒక పీక్, ఒక లెవెల్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ ఎన్వైరన్మెంట్ హ్యాండిల్ చేసేది. ఎప్పుడైతే ఆ పీక్ దాటిపోతుందో నేచర్ రియాక్ట్స్. ఓకే, అది ఏ విధంగా, భూకంపం అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు, తర్వాత ఫ్లడ్స్ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా ఆ నెగిటివిటీ అంతా ఎక్కడికి వెళ్తుందండి? మనమే ఆ నెగిటివిటీని మళ్ళీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మనం అంటాం ఎప్పుడైనా సరే ధార్మికంగా ఉండాలి, ధర్మం గురించి చింతించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ధార్మికంగా ఉంటే 10 రోజులకి ఒక వర్షం పడుతుంది అని చెప్తారు. పర్ మంత్ 3 rains పర్ మంత్ అలా ఉంటుంది. ధార్మికంగా మనం ఉండగలుగుతాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వర్షాకాలంలో వర్షాలు పడవు, సడన్ గా మొత్తం ఫ్లడ్స్ వచ్చి అందరు కొట్టుకుపోతారు. ఎందుకు? ధార్మికంగా జనాలు జీవించట్లేదు కాబట్టి, అధర్మంగా అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఇన్సిడెంట్ మీరు చూసారనుకోండి, డెఫినెట్లీ ఎక్కడైతే మనము సాధువుల్ని హింసిస్తామో, ఎక్కడైతే గోవుల్ని హింసిస్తామో, ఎక్కడైతే ఇన్నోసెంట్ పీపుల్ని హింసిస్తామో, ఎక్కడైతే స్త్రీ హింస జరుగుతుందో అటువంటి ప్రదేశాలకి డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫేస్ ద సర్కమ్స్టెన్స్. మీరు ఇలా చెప్తున్నారు అంటే నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, ఇప్పుడు గోవుల్ని హింసిస్తే ఇలా కూడా అవుతుంది అనేది. అందుకేనా కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి? గోవులను కాదు, ఏ ప్రాణిని హింసించినా సరే. ఓకే, భగవంతుడికి కేవలం గో ఒకటే ఫేవరెట్ యానిమల్, మిగతా యానిమల్స్ని ఏం చేసినా ఆయన ఏం పర్వాలేదంటే. భగవంతుడు అంటే అందరికీ తండ్రి ఆయనే. అహం బీజ ప్రదాపిత సుహృదం సర్వదేహినాం అన్నాడు, కానీ సుహృదం మనుష్యానాం అనలేదు భగవంతుడు. భగవంతుడికి అందరు బిడ్డలే అండి. మీరెలానో నేనెలానో, ఒక చీమ, ఒక మేక, ఒక కోడి, ఒక ఏనుగు, ఒక ఆవు, అన్నీ ఆయనకి బిడ్డలే. ప్రతి ప్రాణి ఆయనకి బిడ్డలే. కాబట్టి ఎవరిని హింస చేసినా సరే మనం ఒక ప్రాణిని కట్ చేసి దేవుడి ముందెళ్ళి నమస్కారం పెడితే, నీ నమస్కారం ఎవరికి కావాలరా అని మనల్ని మన వైపు చూడని కూడా చూడరు భగవాన్. అంటే ఇప్పుడు ప్రాణి అంటే మనకు అర్థమవుతుంది దేనికైతే బ్రతికే శక్తి ఉందో, సరే జీవం ఉందో. అలా చూస్తే ఇప్పుడు మనం తినే కూరగాయలు కూడా జీవమే కదా, అవి పెరుగుతాయి, పెద్దగా అవుతాయి. మరి అవి తిన్నా కూడా వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారు? చాలా మంచి ప్రశ్న. మీరు అందరూ చేసే ఆర్గ్యుమెంటే. మీరు కూడా ఈరోజు మమ్మల్ని అడిగారు. మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒక చెట్టు నుంచి ఒక పండుని తెంపారా? చాలాసార్లు. ఎప్పుడైనా ఒక ఆకుని తెంపారా? చాలాసార్లు. తెంపినప్పుడు ఆ చెట్టు మొత్తం కదిలిపోయి నన్ను ఆకు తెంపేయకు, నా పండు తెంపేయకు అని ఏడ్చి బొంబేలు పెట్టి రక్తం కారి ఒక నెగిటివ్, ఒక భయంకరమైన అట్మాస్ఫియర్ ఏమైనా తయారైందా? లేదు. మీరు వెళ్తారు, తులసి పత్రాన్ని తెంపుతారు,
చక్కగా ఆ తులసిని తీసుకెళ్ళి భగవంతుడి యొక్క శ్రీపాదాల దగ్గర పెడతారు. ఒక పండుని చెట్టు నుంచి కోస్తారు, ఆ పండుని కోసి దాన్ని భగవంతుడి దగ్గర నైవేద్యం పెడతారు. ఒక ప్రాణిని కోయటము, ఒక పండుని కోయటం రెండు ఒకటే అంటారా? అంటే ఒక 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 ప్రాణిని కోసినప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా నేను విలవిల్లాడుతుంటుంది. విలవిల్లాడిపోతుంది. ఆ బాధ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అంటారు? మనకే వస్తుంది. బాధ అంతా కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. మన శాస్త్రంలో ఏం చెప్తారు తెలుసా అండి? మాంసహ అంటారు, మాంసం అని అంటారు కదండి నాన్ వెజిటేరియన్. మాం అంటే నేను, సహా నేను ఎలాగైతే చేస్తున్నానో నువ్వు నాకు అలా చేసే హక్కు ఉన్నది అని చెప్పడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలో మనం ఒక జీవిని హింస చేశామంటే ఆ జీవి మళ్ళీ మనల్ని ఎలా అయితే ఆ జీవిని మనం హింస పెట్టామో అలానే మనల్ని హింస పెడుతుంది. అంటే ఎన్నిసార్లు, ఇది కూడా శాస్త్రం చెప్పింది, ఎన్ని నెంబర్ ఆఫ్ హెయిర్స్ ఆ జీవి పైన ఉన్నాయో అన్నిసార్లు. ఒక కోడిని ఎవరైనా చంపారనుకోండి, ఆ కోడి పైన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్నిసార్లు ఆ కోడి మనల్ని చంపుతుంది. అలా ఎన్ని కోళ్ళని ఎన్ని మేకలని ఎంతమంది చంపారో అంత రియాక్షన్ మనం అనుభవించాల్సి వస్తుంది అనమాట. అందుకే మీరు మళ్ళీ ఇంకొక విషయం అడిగారు, మరి ప్లాంట్స్ ని చంపితే ప్రాబ్లం లేనిది పశువులను చంపితే ప్రాబ్లం ఏంటి? రెండిటికి లైఫ్ ఉన్నది కదా. అవును. ఎందుకు అనంటే శాస్త్రం మనకి ఒక విధిని చెప్పింది, ప్రాణులని హింస చేయకూడదు. కానీ నువ్వు బ్రతకాలి కదా జీవించడానికి, నువ్వు ఈ యొక్క శాకాహారాన్ని, ఆ ప్లాంట్స్ని స్వీకరించు. ఎవరు చెప్పారు? కృష్ణుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి, ఇది కృష్ణుడు చెప్పింది. మనం ఏమన్నామండి ఇందాక? మన ప్రమాణం ఏంటి? భగవంతుడు చెప్పింది మనకు ప్రమాణం. భగవంతుడు ఈ విషయాన్ని చెప్పారు, ఆకుకూరల్ని, పండ్లని, పాలని వీటిని స్వీకరించు, నాకు కూడా భక్తితో నువ్వు నివేదన చేసి స్వీకరించు అని కృష్ణుడు చెప్పాడు. బికాస్ శాస్త్రం ఎలౌ చేసింది కాబట్టే మనం చేస్తున్నాం అనమాట. ఓకే. కాబట్టి ప్రాణులకు కూడా, ఆ ప్లాంట్స్కి కూడా జీవం ఉన్నది. కానీ శాస్త్రం ఒప్పుకున్నది, నువ్వు బ్రతకాలి అంటే తినాలి కదండి, ఏదో ఒకటి తినాలి కదా. మనం బ్రతకడానికి అన్నిటికంటే లీస్ట్ హింస చేయాలండి, అది సనాతన ధర్మం అంటే. మరి అంటే నేను ఈ రోజుల్లో చూస్తున్నా స్వామి, ఏ గుడికి వెళ్ళినా అక్కడ భగవంతుడు ఉంటాడు, ఆ గుళ్ళో ఒక గోవో లేకుంటే నందీశ్వరుడు, ఎన్నో అంటే దేవుడి కన్నా ముందే మనము లైక్ ఒక ప్రాణిని దాటి వెళ్ళి మొక్కుంటుంటాం కదా. సో ఎందుకు గుళ్ళల్లో ఇవన్నీ ఉంటాయి? ఎందుకంటే మనకు నేర్పించడానికి. ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఒక్కొక్క వాహనం ఉంటుంది భగవంతుడికి. ఒక దగ్గర గరుత్మంతుడు ఉంటాడు, ఒక దగ్గర నందీశ్వరుడు ఉంటాడు, ఒక్కొక్క దగ్గర క్యామెల్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర కోడి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ప్రతి చోట మీరు చూస్తారండి. ఎందుకు అని అంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఆ వాహనానికి మొక్కి భగవంతుడి దగ్గరికి వెళ్తాము అని మీరు అన్నారు చూడండి. కాబట్టి మీరు భగవంతుడిని అప్రిషియేట్ చేయటం కంటే ముందు నేచర్ని అప్రిషియేట్ చేసుకోవటం నేర్చుకోవాలి, ప్రకృతిని అప్రిషియేట్ చేసుకోవటం నేర్చుకోవాలి, ప్రకృతికి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి, ప్రతి జీవుడికి కూడా రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి. అంతేకాని ఒకరిని చంపేస్తాను వెళ్ళి నేను భగవంతుడికి దండం పెడతాను, అందుకే ఇందాక చెప్పాను కదా, గాడ్ విల్ నెవర్ కేర్ ఫర్ సచ్ పీపుల్, ఎవరైతే జీవహింస చేస్తారో. ఓకే. కాబట్టి మనకి నేర్పించే సనాతన ధర్మం వెరీ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ ఎనాక్టింగ్. నువ్వు ఎలా అయితే జీవిస్తున్నావో, భగవంతుడి దగ్గరికి నువ్వు ఎలా అయితే వెళ్ళాలనుకుంటున్నావో, ఆ జీవి కూడా భగవంతుడిని ఆశ్రయించేది, ఆ జీవికి కూడా ఆయనే పిత. పశుపతి అని అంటారు కదండి శంకరుణ్ణి. మీరు అన్నారు ఐఎమ్ డివోటీ ఆఫ్ శివ. శివుడికి పేరు పశుపతి, పశుపతినాథ్ అని నేపాల్లో ఉంది. పశు అంటే యానిమల్స్, ఆయనకి వాళ్ళకు కూడా నాథుడు శంకరుడే. కాబట్టి జీవహింస చేసేవాడికి ఎవరైనా శంకరుడి యొక్క కృప లభిస్తుందా? ఎన్నటికీ లభించదు. అండ్ ఈ విషయంలో కూడా నాకు ఒక క్వశ్చన్ ఉంది స్వామి. అంటే కొంతమంది జెన్యున్గానే ఎవరిని హింసించకుండా మంచి కార్యంతో మంచి సిద్ధాంతాలతో బ్రతుకుతున్నారు అనుకోండి, ఏ రిలీజన్ అయినా కానివ్వండి. కానీ వాళ్ళకు కూడా ఎప్పుడన్నా ఇబ్బందులు వస్తే నీకు పూర్వజన్మలు ఏదో పాపం చేసింటావు అందుకే ఇలా ఉంటుంది ఇలా అంటారు కదా. నిజంగా పూర్వజన్మ ఫలితాలు ఇక్కడ ఉంటాయా? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే. మనం ఏం చేస్తే అది మనకు వస్తుంది. అంటే ఆ జన్మలో ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కదా, అది మనం అనుకుంటున్నాం, కానీ అలా ఉండదండి. మనం చేసుకునే చెడు కర్మలు, ఇప్పుడు మీకు ఒక విషయం, మీరు ఇంజనీరింగ్ చేశారన్నారు కదా, ఒక సెమిస్టర్లో ఒకటి ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, బ్యాక్లాగ్ వచ్చింది అనుకోండి, సెమిస్టర్ అయిపోయింది కదా అక్కడే వదిలేస్తారంటారా? నెక్స్ట్ సెమిస్టర్లో ఆ బ్యాక్లాగ్ రాయాల్సిందేనా? అవును. వాడు ఫస్ట్ ఇయర్ అయిపోయి, సెకండ్ ఇయర్ అయిపోయి, థర్డ్ ఇయర్ అయిపోయి, ఫోర్త్ ఇయర్ అయిపోయి, పాస్ అవుట్ అయిపోయినాయి, అయినా సరే వాడికి సర్టిఫికేట్ కావాలంటే ఆ బ్యాక్లాగ్స్ అన్ని రాయేసి తీరాల్సిందే, అవునా కాదా? అవును. అలానే ఈ జన్మలో కూడా మనం చేసుకున్న పాపాలని, ఆ కర్మ కానీ మనం అనుభవించకపోతే దట్ విల్ క్యారీ ఆన్ టు ద నెక్స్ట్ లైఫ్. ఓకే.
కాబట్టి మనం అంటామా, ఓ ఆ జన్మ అయిపోయింది కదా, ఆ సెమిస్టర్ అయిపోయింది కదా, వదిలేసేయండి, ఎన్ని పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో వదిలేసేయండి, మిగతా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకోండి అని కాదు. యూ హ్యావ్ టు పాస్ ఆల్ ది ఎగ్జామ్స్ టు గెట్ ఇన్ టు నెక్స్ట్ ఇయర్. అలా చూస్తే అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏది జరిగినా ఖచ్చితంగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. రీసెంట్గా మనం కోల్కతాలో ఒక అమ్మాయి దారుణంగా అలా చనిపోయారు, దాని మీద చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే నేను తప్పుగా అనట్లేదు, ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఆపోజిట్ రియాక్షన్ అంటారా? తప్పకుండా. ఎవరైతే ఆ పని చేశాడో వాడు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో పైకి వెళ్ళాక కూడా. ఓకే, మీకు ఒక విషయం చెప్తానండి. మనకి రామకృష్ణాదుల యొక్క చరిత్రలో మనం చూస్తాము, ఎవరైతే స్త్రీని హింస పెట్టారో వాళ్ళకి ఏ గతి పట్టింది. అంత దుర్యోధనుడు తొడలు విడిగి పడిపోయాడు కురుక్షేత్ర యుద్ధంలో, కనీసం చూసేవాడు కూడా ఎవరు లేడు. రావణాసుడు సీతమ్మ తల్లిని అవమానించినందుకు 10 తలలున్న 10 తలలు తెగి మొత్తం సామ్రాజ్యాన్ని నాశనం చేసుకొని ఆ యుద్ధభూమిలో పడిపోతే భార్య కూడా వచ్చి, ఒరే దుష్టుడా, నీ యొక్క ఇంద్రియ కంట్రోల్ నువ్వు చేసుకోలేకపోబట్టి ఇంత దుస్థితి వచ్చింది నీకు అని చీతు అని వెళ్ళింది. కానీ నేను దీనిలోనే ఒక మాట ఉంది నాకు. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, శ్రీరాముడు దేవుడు అందరు కొలుస్తారు, మరి అలాంటి దేవుడు ఎందుకు ఒక మంత్రం వేసి రావణాసునితో యుద్ధం ఆపించలేకపోయాడు? సీతని ఎన్నికి తెచ్చి ఒక మంత్రం జపించలేకపోయారు? వానర సైన్యం తీసుకొని ఒక సహాయంతోనే అంత దూరం వెళ్ళారు కదా, అదంతా లేకుండా ఆయన భగవంతుడు కాబట్టి ఇట్లా చిటికేసి ఒక మంత్రంతో ఎందుకు అదంతా మార్చలేకపోయారు? అసలు ఆయన రావణాసుని చంపాలి అని అనుకుంటే అసలు ఈ లోకానికి రావటం ఎందుకండి? వైకుంఠం నుంచి చిటికేసినా సరే పోతాడు. ఆ సంకల్ప బలం ఉంటే చాలు కదా, పోతాడు కదా. అంటే ఆయన ఎందుకు ఆయన అవతారాలు స్వీకరిస్తారు అనేది, రావణాసుని చంపడానికి రాముడు అవతారం తీసుకోలేదండి. చాలా మంది అనుకుంటారు ఏదో కంసుని చంపడానికే కృష్ణుడు పుట్టాడు, రావణాసుని చంపడానికే రాముడు పుట్టాడు. సారీ, దట్ ఈస్ నాట్ ది రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అన్ అవతార్. చెప్తాను అసలు భగవంతుడు అవతారాన్ని ఎందుకు స్వీకరిస్తాడు అని. ఒక రాజుగారు మంత్రిని పిలిచి అడిగారట, అరే మీ దేవుడు అవతారాలు స్వీకరిస్తూ ఉంటారట కదా, ఎందుకు అవతారాలు స్వీకరించడానికి? మా దేవుడైతే అలా స్వర్గంలో కూర్చొని అన్నిటినీ అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉంటాడు, మీ దేవుడు ఎందుకు ఈ లోకానికి మరలి మరలి వస్తారు అని అంటే, ఈ మంత్రి అన్నారట, రేపు ప్రొద్దున నది దగ్గరికి రా, నేను చెప్తాను అని అన్నారట. సరే అని నది దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద పడవ లోపల రాజు వస్తే రాజు వెనకాల కాన్వాయ్ అంతా వస్తుంది కదండి, ఆ కాన్వాయ్ అంతా కూడా కూర్చుంది. మంత్రులు ఉన్నారు, భటులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. రాజుగారు, ఈ మంత్రి, రాజుగారి చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. ఓకే, నది మధ్యలోకి వెళ్ళింది పడవ. వెళ్ళంగానే ఆ చిన్ని పిల్లవాడిని తీసి ఈ మంత్రి నీళ్ళలో పడేశాడు. పడేయంగానే ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు కదండి, ఇలా స్ట్రగుల్ చేసేసరికి రాజు ఏమీ ఆలోచించకుండా నదిలోకి దుంకాడు అనమాట. పిల్లవాడిని కాపాడేసుకొని ఒడ్డుకి తీసుకొచ్చి మంత్రిని అన్నాడు, అసలు ఎంత ధైర్యం ఉంటే నా పిల్లవాడిని నువ్వు నీళ్ళల్లో పడేస్తావు, ఎందుకు నా పిల్లవాడిని నీళ్ళల్లో పడేస్తావు అని అంటే, మంత్రి అన్నాడు, అయ్యా నీ పిల్లవాడు పడిపోయాడు, సరే ఇంతమంది సైనికులు, ఇంతమంది భటులు, మంత్రులు వీళ్ళందరూ ఉండగా నువ్వే ఎందుకు దుంకావు నీళ్ళల్లోకి? నా పిల్లవాడంటే నాకు ప్రేమ, ఆయన నేను కాపాడుకోవడానికి నేనే వెళ్తా. అంతే అండి, మా భగవంతుడు కూడా అదే. మనందరం కూడా ఈ సంసార సాగరంలో మునిగిపోతూ ఉంటే మనల్ని కాపాడడానికి భగవంతుడు ఈ లోకానికి వచ్చాడు. ఓకే, భగవంతుడు వచ్చింది రావణాసుని సంహరించడానికి కాదండి, ఆయన యొక్క లీలలు చేసి ఆ లీలలు మన వినటం వల్ల మన హృదయం శుద్ధీకరణ చేసి ఆ భగవంతుడి పైన ప్రేమ పెంచుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే ఒక వ్యవస్థ తయారు చేయడానికి భగవంతుడు ఈ ప్రపంచంలో అవతరించారు. అందుకే రాముడు సీదా వెళ్ళి ఇట్లా చిట్కలో రావణాసుని చంపేయచ్చు. ఎంత కష్టపడి ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఈ లీలలన్నీ కూడా మనం మరలా విన్నప్పుడు, వాటిని చదివినప్పుడు, వాటిని స్మరించినప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది. ఎప్పుడైతే మనం ప్రేమ కలుగుతుందో భగవంతుడికి, అప్పుడు మనం ఈ సంసారం నుంచి బయటికి వెళ్ళగలుగుతాం. అందుకోసం రామాయణం, అందుకోసం భాగవతం, అందుకోసం మహాభారతం. అంతేగాని ఏదో విలన్స్ని చంపేయటమే సినిమా కాదండి. సినిమా అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్. సినిమా అంటే ఫ్యామిలీ, సినిమా అంటే లవ్, అందులో ఒక పార్ట్ విలన్ని చంపేయటం, అంతే కదా. సో రాముడు పుట్టింది, అవతరించిందే రావణాసుని చంపడానికి కాదు. రాముడు అవతరించింది సీతమ్మ తల్లితో ప్రేమ పంచుకోవడానికి, రాముడు అవతరించింది లక్ష్మణస్వామి యొక్క సేవని స్వీకరించడానికి, రాముడు అవతరించింది ఒక గుహ అనే ఒక ట్రైబల్ ఆయనకి ఎంత ప్రేమ నుంచి ఎంబ్రేస్ చేసుకున్నాడు. ఒక శబరి, ఒక ట్రైబల్ ఉమెన్
ఆవిడ పెట్టిన పండని స్వీకరించడానికి, ఒక విభీషణుని రాక్షసుడు శరణాగతి చేసిన ఆయనను యాక్సెప్ట్ చేయడానికి, హనుమ అనే కోతి ఆయన దగ్గరకు వచ్చినా సరే ఆయనను యాక్సెప్ట్ చేయడానికి, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఎవడైనా సరే భగవంతుడిని శరణాగతి పొందితే వారు భగవంతుడిని యాక్సెప్ట్ చేస్తాడు అని చూపించడానికి రాముడు అవతరించాడు. ఓకే. ఎవరైతే భగవంతుడికి విరుద్ధంగా ప్రయత్నిస్తారో, ఎవరైతే ఆ ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళని నాశనం చేయడానికి కూడా భగవంతుడు పుట్టాడు. అదొక బ్రై ప్రోడక్ట్ అంతే. కానీ మెయిన్ థింగ్ తన భక్తులతో తాను లీల చేయడానికి, తన భక్తుల యొక్క ప్రేమను ఆస్వాదించడానికి, తన భక్తుల యొక్క సేవను స్వీకరించడానికి భగవంతుడు అవతరిస్తారు. ఈ ప్రజెంట్ డేస్లో చూస్తే స్వామి, ఒకప్పుడు చాలా మంది అంటే ఎక్కువ మంది డివోషనల్గా ఉండేవాళ్ళు, కానీ చాలా తక్కువ కనిపించేవాళ్ళు. బట్ ఈరోజు ఒక డివోషనల్ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అంటే గుడ్ పీపుల్ అవనివ్వండి, బ్యాడ్ పీపుల్ అవనివ్వండి, వాళ్ళందరినీ ఎక్కువగా నమ్ముతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కువగా వాళ్ళ దగ్గర కూర్చొని మా జాతకాలు చూడండి, మా జీవితం ఎలా ఉంటుందో చెప్పండి, మా కష్టాలు వస్తే ఎలా తీర్చుకోవాలో చెప్పండి, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఏంటి దీని పట్ల మీ సమాధానం? ఇవన్నీ మన పిచ్చితనం అంటే. శ్రీల ప్రభుపాదులు వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యుల దగ్గరికి ఒక ఆయన వచ్చి మీరు చేయి చూస్తారా అని చూపించారు. చూస్తానండి అని. ఏముంది నా చేతిలో అంటే నువ్వు చచ్చిపోతావు అని రాసింది. నేను చచ్చిపోతాను, ఎప్పుడు చచ్చిపోతాను, ఎప్పుడు చచ్చిపోతావు లేదు కానీ ఎన్నడో ఒక రోజు చచ్చిపోతావు అన్న. ఇప్పుడు చూడండి, ఏమున్నా సరే, ఇది మంచిగా ఉన్నా చెడున్నా ఎలా ఉన్నా సరే మనం ఒక రోజు పోవాల్సిందే కదండి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఈజ్, ఇప్పుడు నేను ఒక దగ్గరికి వచ్చాను అనుకోండి, ఏమని ఆలోచిస్తా, అరే మా ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంటికి వెళ్ళాల్సిన ఒక ఊరికి వచ్చామనుకోండి, ఆ ఊర్లో సెటిల్ అయిపోతామా, మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటాం కదా. అవును. ఈ ప్రపంచంలో కూడా వీఆర్ టెంపరీ. ఓకే. వీఆర్ జస్ట్ ఫర్ వాట్ ఎవర్ టైం వీఆర్. కొంతమందికి 100 ఏళ్ళు, కొంతమందికి 50 ఏళ్ళు, కొంతమందికి 70 ఏళ్ళు, వాట్ ఎవర్ టైం వీఆర్. కానీ మనం వెళ్ళాల్సింది మన ఊరు. అమీజాతో అంచాగాబా ముఖే రామ రామ ఘ్యాబా అంటారు తుకారాం మహారాజ్. మనందరం ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదండి. వి ఆల్ బిలాంగ్ టు ద స్పిరిచువల్ వరల్డ్ కాల్ వైకుంఠం. మనం ఆ ప్రపంచం నుంచి ఈ లోకానికి వచ్చాం. ఈ ప్రపంచంలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం అనమాట. మన జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే, చేతిపైన ఏం రాస్తుంది, నా పేరు ఇలా పొడుగా రాయాలా, పొట్టిగా రాయాలా, ఒక నెంబర్ యాడ్ చేయాలా, ఏ రంగు ఉంగరం పెట్టుకోవాలి, ఏం ప్రాయశ్చిత్తం చేయాలి, వీటన్నిటిలో ఉండటానికి కాదండి మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం. వీటన్నిటి నుంచి బయటపడడానికి వచ్చాం మనం ఈ ప్రపంచానికి. ఒక వ్యక్తి ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళారు. ఒక జాతకాలు చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జాతకం చూడండి అంటే చూశాడు. చూసి నీకు చాలా పెద్ద దోషం ఉన్నది, నువ్వేం చేయంటే ఒక 10,000 రూపాయలు తెచ్చి నీకు పూజ చేసేస్తాను అన్నాడు. అయ్యా నా దగ్గర 10,000 లేవయ్యా అంటే, సరే ఒక పని చేయి 5,000 పూజ చేసేస్తాను. నేను 5,000 లేవండి. ఒరే ఒక పని చేయి, ఒక 1,000 రూపాయలు ఇచ్చేసే పూజ చేసేస్తాను, తొందరగా సింపుల్ పూజ చేసేస్తాను, నీ దోషం పోతుంది. 1,000 రూపాయలు కూడా లేవండి నా దగ్గర. సరే 100 రూపాయలు ఈరా. 100 రూపాయలు కూడా లేవండి. 10 రూపాయలు ఉన్నాయా? 10 రూపాయలు కూడా లేవండి. 1 రూపాయి ఈరా చేస్తాను పూజ. 1 రూపాయి కూడా లేదండి. 1 రూపాయి కూడా లేని నీకు జాతకంలో ఏదైతే నీపైన ఉంటుందో ప్రభావం, వెళ్ళిపో, ఆనందంగా ఉండు అని అన్నారట ఈ జాతకాలు చెప్పేట. ఏమీ లేని వాడికి ఏ కష్టం వస్తే ఏముంటుందండి, ఏం ప్రభావం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో మీరు చూసారనుకోండి, కష్టాలు సుఖాలు మనకి ఎంతైతే రాసి పెట్టుందో అంత మనం అనుభవించాల్సిందే. ఓకే. కాబట్టి దానికి మీరు కింద నుంచి పై వరకు తపస్సు చేసి అటు ఇటు నించొని తపస్సు చేసినా సరే మన కర్మ మనం అనుభవించకుండా పోదు. ఇఫ్ సంబడీ ఈస్ టెలింగ్ లైక్ దాట్, టీవీ మాధ్యమాల్లో ఈ మధ్య చాలా ఈ జాతకాలు సరి చేస్తాము, ఆ పూజ చేయిస్తాము, ఈ పూజ చేయిస్తాము, తప్పకుండా అన్ని అబద్ధాలే. దేర్ ఇస్ నో నీడ్ టు లిజన్ టు దోస్ థింగ్స్. ఒకటి చెప్పనా, మన చేతులు, మన యొక్క శరణాగతి, మన యొక్క భక్తి భగవంతుడి పైన ఉందనుకోండి, ఏ గ్రహము మన చేతి వెంట్రుక కూడా పీకలేదు. మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి. రావణాసురుడు తెలుసు కదా మీకు, రావణుడు ఆయన సింహాసనం పైన కూర్చునేవాడు అనమాట. ఇలా ఆ సింహాసనానికి స్టెప్స్ ఉండేవి. ఏంటో తెలుసా అండి స్టెప్స్? రాహు, శని, కేతువు గ్రహాలు, ఒక్కొక్క గ్రహాన్ని కూర్చోబెట్టి వాళ్ళ తలపైన పాదం పెట్టి సింహాసనం వైపు ఎక్కేవాడు అనమాట. ఎవడు? రావణాసురుడు. అంత శక్తి. ఈ గ్రహాలన్నింటినీ కూడా ఎవరు కంట్రోల్ చేశాడు? రావణాసురుడు అనే ఒక అసురుడు కంట్రోల్ చేశాడు. అటువంటి రావణాసురుడిని సంహరించాడు రామచంద్రమూర్తి. మనం రావణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ గ్రహాలు ఏం చేస్తాయండి? మనకి ఏమి చేయలేవు మనల్ని. కాబట్టి రామదాస్ గారు అన్నారు కదా, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. కాబట్టి మనం ఈ విషయాలలో పడి మోసపోకండి. ఏ
గ్రహాలు మనల్ని ఏమి చేయలేవు ఎప్పటి వరకైతే మనం భగవంతుడిని ఆశ్రయిస్తాము. భగవంతుడితో భక్తితో ఉండండి. గీత, రామాయణ, భాగవతాదులు చక్కగా చదువుతూ ఉండండి. మంచి విషయాలు వింటూ ఉండండి. మన జీవితం అంతా ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే మన ఇన్ఛార్జ్ డైరెక్ట్గా భగవంతుడు కాబట్టి. ఓకే. అది అన్నిటికంటే ముఖ్యం. ఈ రోజుల్లో మనము చాలా మంది పూజ గదుల్లో చూస్తుంటాం, భగవద్గీత, రామాయణం ఇట్లాంటివి ఉంటాయి, కానీ తెరచరు, చదవరు. కానీ అక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు ఇంట్లో అన్ని సామాన్లు ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల ప్రయోజనం ఉందా, లేదా దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి వండి మన ప్లేట్లో పెట్టి మనకిస్తే ప్రయోజనం ఉందా? అదే గీతా భాగవతాదులు కూడా. అందరూ పూజ చేసేసి ఆరతులు ఇచ్చేసి కుంకుమ పసుపులు వేసేసి దాన్ని మొత్తం కూడా ఒక రంగే మార్చేస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం రాదండి. గీత చదవాలి, భాగవతం చదవాలి, రామాయణం చదవాలి. ఎప్పుడైతే చదువుతామో కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. ఆయన అందరికీ గురువు. ఎందుకు? గీత మాధ్యమంగా అందరికీ గురువు. ఎవరైనా సరే గీత విన్నా, గీత చదివినా వాళ్ళ జీవితం పరివర్తన అవ్వకుండా ఉండనే ఉండదు. ఓకే. మనకి చాలా మంది అంటారు, మీరు చూడండి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పాశ్చాత్య దేశస్తులు కూడా ఇస్కాన్ డివోటీస్, తెలుసు కదా మీ కృష్ణ భక్తులు. మీరు ఇంటర్నెట్లో చూస్తూ ఉంటారు, అందరూ తిలకం పెట్టుకొని, చీర కట్టుకొని, శిఖ పెట్టుకొని. వెనెవర్ వి గో, ఎప్పుడైనా మేము భారతదేశం దాటి బయటికి వెళ్ళినా సరే, ఎనీ కంట్రీ మేము వెళ్ళినా సరే, అక్కడ అందరూ వెస్టర్నర్స్ హ్యాపీగా డివోషనల్ లైఫ్. మేము ఆస్ట్రేలియాలో వివర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ఎయిర్పోర్ట్, మేము సిడ్నీ నుంచి మెల్బోర్న్ వెళ్ళాలన్నమాట. ఒక ఆయన వచ్చి హరే కృష్ణ ప్రభు అని అన్నారు. నేను చూస్తుంటే ఒక ఆస్ట్రేలియన్ అయితే అన్న, ఓ హరే కృష్ణ, హౌ డూ యూ నో అబౌట్ హరే కృష్ణస్ అని అంటే, ఓ మై మదర్ ఈజ్ అన్ ఇస్కాన్ డివోటీ అండ్ ఐఎమ్ ఆల్సో ఇస్కాన్ డివోటీ అని నా పక్కన కూర్చొని చెప్తున్నాను అనమాట. నేను ఎలా భగవద్గీత చదివాను ఏంటి. మనం ఏం మ్యాజిక్లు నీళ్లు జల్లి అచ్చేసి ఇచ్చేసి మతం మార్చామండి. మనం ఏదో లో డబ్బులు ఇస్తే మీరు మతం మారిపోండి, అచ్చేస్తే మతం మారిపోండి, అవన్నీ మన దగ్గర ఉండవు. మనము వి ప్రీచ్ ఫిలాసఫీ. అందుకే మనం అంటారు, అరే ఇస్కాన్ మత మార్పిడి చేయట్లేదా? మత మార్పిడి చేయట్లేదు. వీఆర్ ప్రజెంటింగ్ ఫిలాసఫీ. ఆ కృష్ణ తత్వంలో ఉండే ఆనందాన్ని, ఆ కృష్ణుడిచ్చిన ఆ మెసేజ్ని అర్థం చేసుకున్న వాళ్ళు సనాతన ధర్మం వైపు వస్తున్నారు. ఎందుకంటే ఉన్నది ఒకటే ఒక ధర్మం. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ రిలీజియన్, ఒక మతం. కానీ ధర్మం ఒక్కటే, అది సనాతన ధర్మము. అంటే ఇప్పుడు కొన్ని రిలీజియన్స్ అంటే మనం చూస్తున్నాము, ఎన్ని స్టేట్స్ ఉంటాయో అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల రిలీజియన్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి. బట్ వేరే రిలీజియన్స్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీ రిలీజియన్ని మీరు చక్కగా ఫాలో అవ్వండి, వేరే వాళ్ళని దూషించకండి. ఓకే. వేరే వాళ్ళని, ఇప్పుడు మనం కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎప్పటి వరకు వేరే మతాలని అగౌరవపరిచేంత వరకు. ఇప్పుడు వై వీఆర్ రేజింగ్ వాయిస్ అగైన్స్ డిఫరెంట్ రిలీజియన్స్ ఏంటంటే, మన సనాతన ధర్మం అనుకోండి, భారతదేశం అనుకోండి, ఆల్వేస్ హ్యాస్ బీన్ వెరీ టాలరెంట్. ఎవరు వచ్చినా సరే మనం అతిథి దేవో భవ అని అన్నాం. ఆ మంచితనాన్ని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తారో అప్పుడు మనం ఊరుకోవద్దు. అంటే మన చేతుల్లోకి శక్తిని తీసుకోమంటే అని కాదండి. ఇప్పుడు చూడండి, నాకు అనిపించింది, నా పర్సనల్ రియలైజేషన్ చెప్తాను. వేరే మతాలు మన పైన చేసే హాని కంటే మన వాళ్ళు మన ధర్మానికి చేసే హాని ఎక్కువ. ఎందుకో తెలుసా అండి? ధర్మానికి ఇప్పుడు వేరే మతాల దగ్గరికి వెళ్ళి అడగండి. సపోజ్ ఒక క్రిస్టియన్ అడిగారు అనుకోండి, మీ ఫేత్ ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ నుంచి వస్తుంది అంట. ఒక ముస్లింని అడగండి, మా ఖురాన్ నుంచి వస్తుందంట. ఒక హిందువుని అడగండి, ఏమంటాడు? భగవద్గీత అంటాడా? తక్కువ కాదు, ఎవరు అనరు. ఎందుకంటే వాడు గీత చదవలేదు కాబట్టి. కాబట్టి బయట మతాలు చేసే ప్రమాదం కంటే మనకి మనం చేసుకునే ప్రమాదం చాలా ఎక్కువ. ఓకే. అందుకే మేము చెప్పేది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కళ్ళు గీత చదవండి, రామాయణం చదవండి, భాగవతం వినండి. సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్, మేము మా ఛానల్లో మోర్ దెన్ 1000 గంటల ప్రవచనాలు ఇచ్చాను. ప్రణవానంద దాస్ అనే ఛానల్లో 18 లెక్చర్స్ ఉన్నాయి భగవద్గీత. జస్ట్ 18 లెక్చర్స్. ఒక్కొక్క లెక్చర్ గంట సేపే. మొత్తం గీతా సారాంశం అర్థమైపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఐదర్ యూ హియర్ ఆర్ యూ రీడ్. అండ్ అప్పుడు మనం ఎప్పుడైతే ధర్మాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం ధర్మం కోసం పోరాడే ఒక శక్తి మన దగ్గరికి వస్తుంది. మన ధర్మం పైన మన క్లారిటీ అనేది ఫస్ట్ మనకు కావాలి. ఓకే. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి స్వామి, ఒక మనిషి చనిపోయాక నిజంగా ఆత్మలు ఉంటాయా? చనిపోయాక ఆత్మ ఉండదు, మనం ఆత్మలమే. ఓ, మనమే ఆత్మలం. మనం ఆత్మ ఈ శరీరంలో ఉన్నామంతే. ఓకే. భగవంతుడు వాసాంసి జీర్ణాని యథా విహాయ అని అంటారు. ఇప్పుడు ఈ చొక్కా చినిగిపోయింది అనుకోండి, ఈ చొక్కా తీసేస్తాం కదా, ఇంకొక కొత్త చొక్కా వేసుకుంటాం. అలానే మనము మన జీవుడు అని అంటాం కదండి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమంటాడండి? నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయాడు? నువ్వు శరీరం అయితే అక్కడే ఉంది కదా. శరీరం ఏం వెళ్ళిపోయింది?
ఇప్పుడు మీరు ఏమంటారండి, ఇది నా చెయ్యి అని అంటారా? మరి మీరెవరు? నా తల, నా కళ్ళు, నా నోరు అంటున్నారు కదా, నువ్వెవరివి నా అంటున్నావు అని అంటే నేనెవరిని? ఒకసారి ఆలోచన చేయాలి. మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఎప్పుడైనా టైం ఉంటే మీరు విన్నారో లేదో తెలియదు, డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని ఒక ఆయన ఉన్నారు. మీరు ఎప్పుడైనా విన్నారా పేరు? లేదు లేదు. ఆయన రీఇన్కార్నేషన్ పైన రీసెర్చ్ చేసిన ఆయన లైఫ్ స్పాన్లో 2500 రీఇన్కార్నేషన్ కేసెస్ని ఆయన డాక్యుమెంట్ చేశాడు. 2500 కేసెస్. మీకు ఒక విషయం చెప్తాను, ముంబైలో ఒక మా రాధా గోపీనాథ్ టెంపుల్, మేము ఎక్కడైతే ఉంటామో అక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రవచనంలో రీఇన్కార్నేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే అందులో ఉండి ఒక పార్టిసిపెంట్ నించున్నారనమాట. నించొని చెప్పారు, ప్రభుజీ నా కేసు కూడా ఆయన బుక్లో ఉంది, నేను కూడా నా పూర్వజన్మ మొత్తం కూడా గుర్తుంది నాకు, నేను ఎక్కడ పుట్టాను, ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరిని నేను పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ ఎలా చనిపోయాను, ఇప్పుడు పుట్టాను నేను, మొత్తం పూర్వజన్మ వృత్తాంతం అంతా గుర్తున్నది. ఎలా? కానీ పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతాం మనం కదా. అవును, పునర్జన్మ సిద్ధాంతం ఉన్నది, నమ్ముతాం. కానీ అంత బాగా ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు? అది భగవంతుడు ఈ ఆత్మ అనే విషయం పైన ఫేత్ ఇవ్వడానికి కొన్ని ఆధారాలు మనకు చూపించారు. ఇగో అందరికంటే బెస్ట్ ఏంటో తెలుసా అండి, శాస్త్రముల నుంచి విని అర్థం చేసుకునేవాడు. కానీ అందరూ ఉండరు కదండి, కాబట్టి కొంతమంది ఆధారాలు అడుగుతారు కదా, ఆధారాలు అడిగే వాళ్ళ కోసమే ఇవన్నీ కూడా. ఓకే, మీరు చూసారనుకోండి, ఒక చిన్న పిల్లవాడు మనకి ఒక ప్రదేశంలో పుట్టాడు. నేను మా ఊరికి వెళ్ళాలి, మా ఊరికి వెళ్ళాలి, మా ఊరికి వెళ్ళాలి. అరే ఏంట్రా నీ ఊరు, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని అంటే, నన్ను ఈ ఊరికి తీసుకెళ్ళండి. పాపం వాళ్ళ అమ్మా నాన్న భరించలేక వీడు బాధ ఊరికి తీసుకెళ్ళారు, ఒక వేరే ఊరికి తీసుకెళ్ళంగానే పరిగెత్తుకుంటూ ఒక ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఒక ముసలాయన అక్కడ కూర్చోగానే ఆయనను చూసి ఈయన కొద్దిగా సిగ్గుపడుతున్నట్టుగా చేస్తున్నాడు అనమాట. అయితే అరే ఒక ఇద్దరు పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే వాడిని పట్టుకొని వెంటనే ఇట్లా కౌగిలించుకున్నారనమాట. ఏంటి అని ఆలోచించేసరికి ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో పూర్వజన్మలో ఒక ఆవిడ చనిపోయేసరికి వాళ్ళ అత్తగారు మామగారిని చూడంగానే ఆవిడ తలతోటి సిగ్గుతో దించుకుంటే, వాళ్ళ పిల్లలు చూడంగానే ప్రేమ వస్తుంది. అరే మన ఇల్లు డోర్ ఇక్కడ ఉండేది కదా, దాన్ని ఇక్కడికి ఎలా మారిపోయింది అని ఎవ్రీ డీటెయిల్ చెప్పేసింది అనమాట. ఓకే, కాబట్టి మీరు అటు రీఇన్కార్నేషన్ విధంగా ఆలోచించిన, లేదా ఇప్పుడు చూడండి ఒక్కొక్కరికి ఒక స్వభావం వస్తుంది, పుట్టంగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూసారా, మేము ఒక చిన్న పిల్లవాడిని చూసాం, హీఈస్ హార్డ్లీ 1 year కానీ డ్రమ్స్ వాయిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పూర్వజన్మలో ఏదైతే వాసనలు ఉన్నాయో అవి నెక్స్ట్ జన్మకు కంటిన్యూ అవుతుంది. ఓకే, కాబట్టి ఆత్మ మన యొక్క స్వభావమే ఆత్మ ఉంది, ఆ కాన్షియస్నెస్ ఉంది, కాబట్టి మనం ఏం చేసినా చేయగలుగుతున్నాం. ఆ ఫీలింగ్స్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆత్మ నుంచి వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే చనిపోతామో ఆ ఆత్మ అనేది నెక్స్ట్ జర్నీకి వెళ్తుంది అనమాట. కొన్ని స్టాప్స్ ఉంటాయి, స్వర్గం మళ్ళీ నెక్స్ట్ బాడీ, నరకం మళ్ళీ నెక్స్ట్ బాడీ. ఏది చేసినా సరే మళ్ళీ ఒక శరీరం పొందాల్సి వస్తుంది. ఎప్పటి వరకు? భగవంతుణ్ణి ఆశ్రయించని వరకు. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళకి మళ్ళీ ఈ లోకంలో పునర్జన్మ అనేది ఉంటుంది అనమాట. మీరు మొదట్లో ఒక మాట అన్నారు, అంటే జీవుల్ని చంపడం తప్పు, అది ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది, ఆ పాపం మనుషులకే అని. కానీ కొన్ని పెద్ద ప్రఖ్యాతమైన గుళ్ళల్లో కూడా జీవుల్ని బలిచ్చి పూజలు చేస్తారు స్వాములు. అంటే లైక్ ఉన్న కొంతమంది మంత్రాలు చదివే వాళ్ళు ఉంటారు కదా, లైక్ బ్రాహ్మిన్స్ కానీ ఇంకొకరు కానీ, అది ఎట్లా తప్పు? అంత వేద మంత్రాలు దేవుళ్ళ ముందర చదివి మరీ చేస్తారు. ఎవరు అలా చేయరండి, ఇది ఒక ప్రక్రియ. ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తారో, కొంతమంది ఇంటర్నెట్లో కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నిటిని కూడా పిచ్చి పైత్యాలను కూడా ఎక్కిచ్చేస్తున్నారు. మీరు ఒక చెప్తానండి, ఒక అమ్మవారి ముందు ఒక బలి ఇస్తున్నారు మీరు అంటే మీరు ఏమంటారంటే అమ్మవారు అని అంటారు, అమ్మ అని అంటున్నాం కదా. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫుర తారానాయిక శేఖరాం స్మితముఖి మాణిక్య క్షోలుహాం పాణిభ్యామలిపూర్ణ రత్న చచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం అని అంటారు అమ్మవారిని. అమ్మ అంటారు. అమ్మ పిల్లలు బాధపడితే చూడగలుగుతుందా అండి? లేరు. ఒక పిల్లవాడికి ఏదైనా అయిందనుకోండి, తల్లి విలవిలలాడిపోతుంది. అలాంటి అమ్మ ముందు మీరు ఒక ప్రాణి హింస చేస్తే అమ్మ స్వీకరిస్తుందంటారా మీరు? ఒకసారి ఆలోచించండి. అమ్మ 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 అంటున్నావు కదా, నీకెంత అమ్మ ఆ ప్రాణికి కూడా అంతే అమ్మ అండి. కాబట్టి మన సనాతన ధర్మంలో సాత్విక ఆరాధన చెయ్యవలే. ఎప్పుడు కూడా ఏ ప్రాణిని హింస చేయకూడదు.
ఓకే. ఇది చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీకు మీరు ఒక విషయం చెప్తాను. చెప్పండి. శివుడు పశుపతి, పశువులకి కూడా ఆయనే పతి. అటువంటి పశుపతి ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా శ్మశానంలో ఉండే జీవులకి కూడా కృపను ఎలా ఇచ్చాలి, వైష్ణవానాం యథాశంభు, అంత కృప కలిగిన వ్యక్తి, అందరిని ఉద్ధరింప చేయాలనుకుంటున్న వ్యక్తి, ఒక భార్య అయిన అమ్మ ఇలాంటి నైవేద్యములు స్వీకరిస్తుందా? స్వీకరించనే. కాబట్టి ఎవరైతే ఇలాంటివి చేస్తారో వాళ్ళందరికీ ఉగ్ర కర్మ తగులుతుంది. ఓకే. కాబట్టి ఎప్పుడూ ఇలాంటి పనులు చేయకూడదు, సాత్వికంగా ఉండాలి. మంచిగా పరమాన్నము, పొంగలి, పులిహోర ఇలాంటి సాత్వికమైన ఆహారాన్ని నివేదన చేయాలి. అండ్ మీలాంటి వాళ్ళు ఎందుకు చాలా శాంతంగా కూల్గా మాట్లాడతారు? అంటే అవతల వ్యక్తికి అర్థం అవ్వాలని అలా ఉంటుందా, లేకుంటే లైక్ ఇందులో ఉంటే ఇలా ఉండాలా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మనము ఎలాంటి ఎనర్జీతో టచ్లో ఉంటే మనం అలా మారిపోతామండి. ఓకే. మనము పాజిటివ్ ఎనర్జీలో ఉన్నాం అనుకోండి, వి రేడియేట్ పాజిటివ్నెస్. మనం ఒక నెగిటివ్ ఎనర్జీతో టచ్లో ఉన్నాం అనుకోండి, వి రేడియేట్ నెగిటివిటీ. ఓకే. ఒక మనిషి యొక్క ప్రయోజనం ఏంటో తెలుసా అండి? 10 మందికి మంచి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. 10 మంది జీవితంలో వీ హ్యావ్ టు అప్లిఫ్ట్ పీపుల్. కాబట్టి మేము సపోజ్ ఎవరైనా అన్నారనుకోండి, ప్రభుజీ మీరు వస్తే ఒక వాతావరణం ప్రశాంతత ఉంది అని అంటే, అది నా గొప్పతనం కాదు. మన ఆరాధన మేము చేసే సాధన, మేము చేసే ఆరాధన ఏదైతే భగవద్ ఆరాధన మేము చేస్తామో, కృష్ణుడి యొక్క ఆరాధన చేస్తామో, ఆ కృష్ణ భగవానుడి యొక్క కృప క్యారీ చేస్తూ ప్రతి ఒక్కరు వి స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ అనమాట. బట్ ఇంత లాయల్గా ఎథికల్గా మీరందరూ ఉంటున్నారు ఆయన కృష్ణుని స్మరిస్తూ, కానీ మీరుండే ఆశ్రమాలకి చాలామంది వచ్చి ఫండ్స్ ఇస్తుంటారు, నైవేద్యం అనుకోండి, మీ వల్ల మాకు మంచి జరిగింది అనుకోని ఇస్తుంటారు. బట్ ఈ వ్యక్తి మోసం చేసి ఉండొచ్చు, జెన్యున్గా వచ్చి ఉండొచ్చు, బట్ ఇలాంటి వాళ్ళు ఇచ్చే డబ్బుని ఎలా స్వీకరిస్తున్నారు? సో ఎవరైనా మోసం చేసి ఇచ్చారనుకోండి, ఎవరైనా సపోజ్ ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ అవుట్ రైట్ బ్యాడ్ థింగ్స్, వాళ్ళు వచ్చి మీకు డొనేషన్ ఇస్తాను అంటే వీ డోంట్ యాక్సెప్ట్. బట్ మీకు తెలియదు కదా అది ఏ చేతి నుంచి భగవంతుడి దగ్గరికి వేసేసారనుకోండి, కుండీలో వేసేసారనుకోండి, ఇంకా అది భగవంతుడి సొత్తు కదా. అవును. బట్ ఆ సొత్తుతోనే ఆ చుట్టుపక్కల ఒక విషయం చెప్తానండి. వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక గుణం వచ్చింది అనుకోండి, ఎవరికి ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడా? ఆ ఇచ్చిన డబ్బులతో ఏదైనా మంచి కార్యం జరిగింది అనుకోండి, అది ఇంటర్న్ వాళ్ళ హార్ట్ ప్యూరిఫికేషన్ జరగటం స్టార్ట్ అవుతుంది. ఓకే. కృష్ణుడు చూస్తాడు కదా, అరే వీడు తప్పు చేశాడు, ఇక్కడ ఒకవేళ ఎవరికి చెప్పకుండా నేను అన్యాయం చేసిన డబ్బులు అనే సరే ఆయన హుండీలో వేసేసాడు అనుకోండి, వాడికి తెలియకుండానే ఆ హుండీలో వేసిన డబ్బులు, ఇప్పుడు ఆలయంలో డబ్బులు చాలా మంది అంటారు, ఆలయంలో డబ్బులు ఎందుకు ఇవ్వాలి, టికెట్ ఎందుకు కట్టాలి, ప్రసాదం ఎందుకు కొనుక్కోవాలి. లేదయ్యా, నీ ఆస్తి మొత్తం ఆలయానికి రాసి ఇచ్చేసేయి, అప్పుడు మేము డొనేషన్ బాక్సే పెట్టాము. అంటే డబ్బే అన్నిటికీ పరిష్కారమా? మీరు చెప్పండి, మీరు డబ్బులు లేకుండా ఈ కెమెరా కొంటారా? ఈ మైక్ ఉంటుందా? ఈ లైట్ ఉంటుందా? ఈ ఆఫీస్ ఉంటుందా? ఈ చైర్ ఉంటుందా? మీరు డబ్బులు లేకుండా ఇక్కడ పనిచేస్తున్నారా? ఒకటే ఒకళ్ళు ఇక్కడ డబ్బులు లేకుండా వచ్చింది నేను. ఎందుకు అనంటే భగవంతుడి కార్యం 10 మంది మంచి విషయాలు నేర్చుకుంటే బాగుంటుంది అని. ఇప్పుడు ఒక ఆలయం, ఒక వ్యవస్థలో, ఇప్పుడు గోవర్ధని విలేజ్ మా ఆశ్రమమే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇస్కాన్ ఆదిలాబాద్ మేము మందిరం మన ఆంధ్రాలో మేము చేస్తున్న ప్రాజెక్ట్ అనుకోండి, ఒక టెంపుల్ అంటే ఏం జరుగుతుంది మీకు తెలుసా? అసలు ఒక టెంపుల్ వ్యవస్థ నడవాలి అని అంటే ఎంత మంది ఇన్వాల్వ్డ్, అసలు ఒక గుడి ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఆలయం ఉందనుకోండి, భగవంతుడి యొక్క సేవ నడుస్తుంది. 2, వచ్చిన వారందరికీ కడుపు నిండా ఆహారం వెళ్తుంది. 3, అన్నదానాది సేవలు చేస్తాయి. ప్రతి నిత్యము ఇస్కాన్ తరపున ప్రతిరోజు 20 లక్షల మందికి పైగా అన్నదానం జరుగుతుంది. ఒక ఆర్గనైజేషన్, ఒక చిన్న ఆర్గనైజేషన్ సనాతన ధర్మంలో మిగతా వాళ్ళందరూ ఎంత సేవ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. డబ్బులు లేకపోతే డబ్బులు ఎలా పెడతారండి? 2, గోసేవ. ఇందాక మీరు అంటున్నారు కదా, గోవుని రక్షించాలి, ఆ గోసేవ జరుగుతుంది. వందలాది గోవులకి నిరంతరం ఎంత బాగా చూసుకుంటారంటే, అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఇండియా నుంచి మా ఆశ్రమానికి వచ్చినప్పుడు మా ఆవులను చూసి అంటారు, బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఆవులు, ఎంత ఆనందంగా ఉన్నాయి. గోసేవ చేయడానికి డబ్బులు అవసరం లేదా అండి? అవసరమే. భగవంతుడి యొక్క సేవ చేయాలన్నా, సమాజానికి సేవ చేయాలన్నా, పాల్గర్ అనే డిస్టిక్లో గోవర్ధన్ ఎకో విలేజ్ ద్వారా కొన్ని వందల మంది ఫార్మర్స్కి ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా నేర్చుకోవాలి, వాటికి కావాల్సిన బర్మీ కంపోస్ట్లు ఏంటి, అక్కడ ఉండే విలేజ్ ఉమెన్కి ఎంపవర్మెంట్ ఏంటి, ఆదిలాబాద్ టెంపుల్ వైపు నుంచి అన్నదానం ఏమిటి, ఉత్సవాలు చేయటం ఏంటి, తర్వాత పిల్లలకి మంచి మార్గంలో యూత్ కౌన్సిలింగ్ ఏంటి, ఇవన్నీ ఎలా జరుగుతాయండి?
ఇంతకుముందు ఎవ్వరూ అడిగేవాళ్ళు కాదండి. ఒక పని చేసేవాళ్ళు గృహస్థుల యొక్క రెస్పాన్సిబిలిటీగా రాజులు చూసుకునేవారు ఆలయ వ్యవస్థలు. ఇప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద గుళ్ళు ఎందుకు కట్టారండి? ఒక రాజుకి ఆ సంకల్పం ఉండింది. ఆ రాజు మొత్తం సర్వస్వము ఆ ఆలయానికి ఇచ్చి ఆలయాన్ని నడిపించేవారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఆ పని? కాబట్టి ఇప్పుడు డొనేషన్ వస్తే డొనేషన్ ఇవ్వడానికి సినిమా థియేటర్కి వెళ్ళి 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి నీకు సినిమా చూడటంలో సిగ్గు లేనిది ఆలయంలోకి వచ్చి 100 రూపాయలు వేయడానికి నేను ఎందుకు వేయాలి టెంపుల్లో డొనేషన్? చెప్పండి మీరు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వేర్ యు ఆర్ స్పెండింగ్ లక్షల రూపాయలు అనవసరమైన ఒక చిన్న ఒక 100 మినిట్స్ ఎంజాయ్మెంట్కి యూఆర్ విల్లింగ్ టు స్పెండ్ సో మచ్. కానీ ఒక ఆలయం ఒక కడుపుని నింపుతుంది, ఒక గోవుని సంరక్షిస్తుంది, ఒక భగవంతుడి యొక్క సేవ చేస్తుంది, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఒక ఆలయ వ్యవస్థ ద్వారా ఎంత మంచి జరుగుతుంది ప్రపంచానికి. అక్కడ ఇవ్వడానికి ఏడుస్తున్నారు కదా. హౌ ఈస్ దట్ జస్టిఫైడ్? యా మీ అంటే మీ పరంగా చూస్తే ఇట్స్ లాయల్. ఎందుకంటే ఎక్కడెక్కడో ఏదేదో ఎంటర్టైన్మెంట్ కోసం ఇంత పెట్టేవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి 10 మంది వచ్చే దాంట్లో చేయడంలో తప్పు లేదు. ఓకే. అండ్ మీరు స్వయంగా మీ జీవితంలో చాలా ట్రావెల్ చేసి ఉంటారు కదా. ఈరోజు ఈ స్టేజ్ వరకు ఉన్నారు. ఒకప్పుడు ఇది అంతా లేదు, తర్వాత జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మీరు స్పిరిచువల్గా ఉన్నప్పుడు మీరు తెలుసుకుంది ఏంటి? ఎవరైనా ఆనందం కోసం వెతుకుతూ ఉంటే మా ఆధ్యాత్మిక మార్గం అనేది ఓపెన్గా ఉంది. ఓకే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదు, కేవలం భగవంతుడి యొక్క సేవలోనే ఆనందం ఉంది. నాకు ఎంజాయ్మెంట్ కావాలి 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 అని ప్రపంచం అంతా రన్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగి మీరు సేవలో ఉండే ఆనందాన్ని కానీ రుచి చేశారనుకోండి, ఈ ప్రపంచంలో ఉండే ఎంత పెద్ద ఎంజాయ్మెంట్ అయినా సరే ఒక చిన్న తృణంలా మారిపోతుంది అనమాట. కాబట్టి మా ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పటికీ కూడా ఫ్రమ్ day 1 till now has been very very happy and very very nourishing. ఎందుకు అని అంటే మేము చేసే సేవ వల్ల మా కోసం అంటూ మాకేం వద్దండి. మేము ఏం చేసినా సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ఉంటాం కాబట్టి. ఓకే. అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్. సో బేసిక్గా చాలామంది ఏంటంటే ఏదైనా రోజు ఒక పని చేయాలంటే క్యాలెండర్ తెరుస్తారు, దుర్ముహూర్తం ఉంది, మంచి ముహూర్తం ఉంది, రాహుకాలం ఇవన్నీ అంటారు కదా. సో ఇలాంటివి నమ్మొచ్చా? అవసరం లేదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరైతే భగవంతుని నమ్మరో ఇవన్నీ నమ్మాల్సిన అవసరం ఉంటుంది. మీరందరూ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, భగవంతుడి పైన భారం వేసి భగవంతుడు చెప్పిన మార్గంలో కానీ మనం ధార్మికంగా నడుస్తూ ఉంటే మీ రెస్పాన్సిబిలిటీ భగవంతుడిది. ఆయన ఎప్పుడూ మనల్ని ఏమీ కానివ్వకుండా ఆయన రక్షిస్తాడు. కాబట్టి ఆ యొక్క దృఢ నిశ్చయంతో మనం భగవంతుడు యొక్క శరణాగతి చేయాలి. అప్పుడు ఇలాంటివి ఏమీ మనల్ని ఓకే. మరో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణుడికి గోవుకి చాలా అపురూపమైన బంధం ఉందని చెప్తారు. సో మీరు స్వయంగా భగవద్గీత చదివింటారు, దానిలో మీరు చాలా నేర్చుకుంటారు. మాకు తెలియని జ్ఞానం కూడా మీ దగ్గర కొన్ని ఉండొచ్చు. సో మీరేం చెప్తారు వాటి గురించి? ఆయనకి గోవులు అంటే ఇష్టం, ఎందుకంటే గోవులకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కృష్ణుడికి గోవులు అంటే చాలా, కృష్ణుడికి అందరంటే ఇష్టం అండి. అంటే ఆ గోసేవ ఇవన్నీ అంటారు కదా. ఎందుకు అని అంటే ఒక విషయం చెప్తాను మీకు. గోవు అమ్మ ఎందుకు అని అంటే మనం ఆవు యొక్క పాలను స్వీకరిస్తాం కాబట్టి. కృష్ణుడికి బృందావనంలో ఆవు స్వయంగా వచ్చి పాలను అందిస్తూ ఉండేదన్నమాట. ఎంత ప్రేమ కృష్ణుడంటే ఆవులకి అని అంటే, ఒకసారి కృష్ణుడికి యశోదమ్మ చెప్పింది, రేపటి నుంచి నువ్వు ఆవులను తీసుకొని ఫారెస్ట్కి వెళ్ళాలి అని చెప్పి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, సరే అమ్మ నేను వెళ్తాను, నాన్న నువ్వు ఫారెస్ట్కి వెళ్తావు కదా, ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి నీకు కొత్త చెప్పులు చేసి ఇచ్చిందనమాట యశోదమ్మ. కృష్ణుడు అన్నాడు, మరి ఆవులకు గుచ్చుకోవా ముళ్ళు అంటే, ఆవులకు గుచ్చుకుంటే నాన్న అది వాళ్ళకి అలవాటే అంటే. కృష్ణుడు అన్నాడు, ఆవులందరికీ చెప్పులు ఇస్తే నేను వేసుకుంటా, లేకపోతే నేను వేసుకోను. అంటే యశోదమ్మ ఇంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయో తెలుసా అండి? 9 లక్షల ఆవులు ఉండేవి. 9 లక్షలు? 9 లక్షల ఆవులకి చెప్పులు వేయాలంటే ఎన్ని చెప్పులు వేయాలో ఒకసారి ఆలోచన చేయండి. యశోదమ్మ అన్నది, ఒరే ఇన్ని లక్షల చెప్పులు నేను ఎక్కడి నుంచి తీసుకొని రానురా అంటే, నేను కూడా చెప్పులు వేసుకోను, ఆవులకి చెప్పులు వేస్తేనే నేను వేసుకుంటా. ఈ విషయం ఒక గోవు విన్నదట అండి. అయ్యో, కృష్ణుడు మనకి చెప్పులు వేస్తేనే ఆయన వేసుకుంటాడని మారం చేస్తున్నాడు, కానీ బృందావనంలో నడుస్తే మా స్వామికి ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో, ఏ రాయి గుచ్చుకుంటుందో అని యశోదమ్మ నంద
భవనంలో ఉండే గోవులన్నీ కూడా రాత్రంతా తమ కట్లని తెంపుకొని బృందావనంలో ఉండే ప్రతి మట్టిని ప్రతి ముళ్ళుని తమ పాదాలతో మొత్తం తొక్కి 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 పౌడర్ చేసేసాయి. ఓ కృష్ణుడికి ఏం అవ్వకూడదు. ఇప్పటికీ మీరు బృందావనానికి వెళ్తే ఆ మట్టి ఎలా ఉంటుందో తెలుసా అండి? మక్మల్ తెలుసా మీకు? మక్మల్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మట్టి. ఓకే. కృష్ణుడికి ఒక్క తృణం, ఒక చిన్న ముళ్ళును కూడా గుచ్చనివ్వకుండా చేశాయి అనమాట గోవులు. అంత ప్రేమ భగవంతుడండి. అంత ప్రేమ గోవులకి భగవంతుడి పైన ఉంది, భగవంతుడికి గోవుల పైన ఉంది. ఆయన రోజు మాల చేసేవాడు. ఆవు ఒక్కొక్క పేరు, ఆయనకి అన్ని ఆవుల పేర్లు కూడా నోటికి తెలుసు అనమాట. 9 లక్షల ప్రతి రోజు కూడా కౌంట్ చేసి ఉండేవాడు కృష్ణుడు. ఒక చెట్టు పైన కూర్చొని తేర్ కదం అనే చెట్టు పైన కూర్చొని కౌంట్ చేస్తూ ఉండేవాడు. ఈ ఆవు వచ్చిందా, కళావతి, పద్మావతి, హైమవతి, లక్ష్మి, సరస్వతి అన్నింటినీ లోపల పంపించి. అంత ప్రేమగా కృష్ణుడు గోవులను చూసుకున్నాడు, గోవుని కృష్ణుడు చూసుకున్నారు. మన బాధ్యత కృష్ణ భక్తులుగా గోవుని సంరక్షించడం, అలానే భగవంతుడి యొక్క సేవ చేయడం. ఇదే నిజమైన సనాతన ధర్మము అని అంటే. శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు అంటారు. సో అది ఏంటి? 16,000 మంది గోపికలు కాదండి, 16,108 మంది భార్యలు కృష్ణుడు. యా అదే నేను అనకూడదని అనలేకపోయాను. 16,108. యా సెడ్ లిటిల్ లెస్ ఫిగర్. మీ 16,108 మందికి కాదండి, మీకు నాకు అందరికీ భర్త ఆ పరమాత్మని. అందుకే ఆయన పురుషోత్తముడు. 16,108 అని అంటే ఒక ఎంత మందినైనా సరే శ్రీకృష్ణ భగవానుడు సంరక్షించగలడు. ఒక భర్త అంటే ఏంటండి? ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తి. ఒక మీరు యు సెడ్ యు ఆర్ మ్యారీడ్ నౌ. మీరు ఎందుకు కష్టపడుతున్నారు? ఇంటిని పోషించడానికి కదా, అందరినీ ఉంచడానికి కదా, అందరినీ టు ప్రొవైడ్ టు దెమ్. 16,108 కాదు, 16,00,108 వచ్చినా, 16,108 వచ్చినా, 16,108 మంది వచ్చినా సరే శ్రీకృష్ణుడు వాళ్ళని రక్షిస్తాడు. అంత కెపాసిటీ భగవంతుడి దగ్గర ఉంది. బట్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొటెక్షన్ కదా. అంటే పెళ్ళైన బంధం అంటే ఇంకొకలా చూస్తారు కదా. ఓకే, అయితే వాట్ ఈస్ ద రాంగ్ థింగ్? కృష్ణుడు 16,108 మందిని పెళ్లి చేసుకుంటే అందులో వచ్చిన తప్పేంటి? అంటే ఈ రోజుల్లో మనం చూస్తే అంటే ఈ ధర్మాలు. ఓకే, అయితే కృష్ణుడు లాగా 16,108 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని జడ్జి చేసే ముందు కృష్ణుడు లాగా గోవర్ధనాన్ని కూడా ఎత్తటం నేర్చుకోవాలి. కృష్ణుడు ప్రహసన అని ఒక పర్వతం పై నుంచి ఒక లాంగ్ జంప్ చేస్తే ఆయన సేఫ్ ల్యాండింగ్ అయ్యి ఒక చిన్న స్క్రాచ్ కూడా రాలేదన్నమాట. పరమాత్మతో కంపేర్ చేసుకోవాలి అని అంటే ప్రతి ఒక్క విషయంలో కంపేర్ చేసుకోవాలండి. కేవలం 16,108 మందితో మాత్రమే కంపేర్ చేసుకోకూడదు. కృష్ణుడు చేసిన ప్రతి ఒక్కరి, ఒకసారి బృందావనంలో మొత్తం అగ్ని, ఒక ఫారెస్ట్ ఫైర్ వచ్చినప్పుడు కృష్ణుడు అనగానే మొత్తం ఫారెస్ట్ ఫైర్ నోట్లోకి వెళ్ళిపోయింది. కాళీయుడు అనే ఒక సర్పం పైన ఆయన డాన్స్ చేశారు. 7 రోజులు 7 రాత్రులు ఒక గోవర్ధనం అనే ఒక 21 మైళ్ళు, ఇప్పుడు మనం చూస్తే కిలోమీటర్లు ఉండే గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేతి చిట్కని వేలు పైన నించొని ఆయన ధరించారు. ఆ శక్తి ఉన్నదా? లేదు. 16,108 మంది వివాహం చేసుకున్నట్టే మీకు తెలిసినప్పుడు ఇంకొక విషయం చెప్పిన, 16,108 మంది ఒకటే కృష్ణుడు వివాహం చేసుకోలేదు. 16,108 స్వరూపాలతో కృష్ణుడు మల్టిప్లై అయ్యి వివాహం చేసుకున్నాడు. ఓకే. భాగవతం అందుకే కంప్లీట్ నాలెడ్జ్ కావాలండి మనకి. నారదుడు అనుకున్నాడు, అయ్యా ఈయన ఇంతమందిని వివాహం చేసుకున్నాడు, ఎలా ఉన్నాడో చూద్దామని. ఒక ప్యాలెస్లోకి వెళ్ళాడు, రుక్మిణీదేవితో మాట్లాడుతున్నాడు. ఇంకో ప్యాలెస్లోకి వెళ్ళాడు, సత్యభామతో పాచికలాడుతున్నాడు. ఇంకో ప్యాలెస్లోకి వెళ్ళాడు, జాంబవతి యొక్క పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాడు, దానం చేస్తున్నాడు. ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాడు, సంధ్యావందనం చేస్తున్నాడు. ఇంకో ప్యాలెస్కి వెళ్ళాడు, అక్కడ ఉద్ధవుడితో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాడు, ఇంట్లో ఏదో పని చేస్తున్నాడు. ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాడు, ఏదో రాజా వ్యవహారాన్ని చూసుకుంటున్నాడు. అలా 16,108 మందిని వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. అంటే ఒక వ్యక్తి కాదు, 16,108 స్వరూపములతో వివాహం చేసుకున్నాడు. ప్రతిరోజు ప్రొద్దున ఎప్పుడైతే ఆయన ధర్మ సభకి వెళ్ళాలో 16,108 స్వరూపాలు బయటికి వచ్చి ఒక్క కృష్ణుడిగా అయ్యి ఆయన సభకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 16,108 స్వరూపాలతో ఇంటికి వెళ్ళేవాడు. ఫస్ట్ ఇది అన్నిటికంటే ముఖ్యమైన రహస్యం. ఆయన 16,108 స్వరూపాలు కాదండి. అదే నేను చెప్తున్నాను. ఎంతమందికి ఇప్పుడు నాకు కృష్ణుడు పతి అని నేనంటే నా పక్కన కృష్ణుడు ఉంటాడు, నాకు కృష్ణుడు పతి అని మీరు అనుకుంటే మీ పక్కన కృష్ణుడు ఉంటాడు. కాబట్టి మనం ప్రకృతి అండి. మనం మగవాళ్ళమైనా ఆడవాళ్ళమైనా అందరూ ప్రకృతే. మనకి చెందిన ఒకటే ఒక పురుషుడు ఉన్నాడు ఈ ప్రపంచంలో, ఆయనే పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు.
మన యొక్క జీవితం గోలే ఆయనని వివాహం చేసుకోవడం, అంటే ఆయన వాళ్ళం అవ్వటం అనమాట. దట్ ఈస్ ద ఆయన గోల్ ఆఫ్ స్వరూపంలో కలవడం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అంటే ఇంత బిజీ ఉండి కూడా మీ టైం మాకు ఇచ్చి శ్రీకృష్ణుడి గురించి కానీ ధర్మం గురించి కానీ అంటే సనాతన ధర్మం గురించి కానీ చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. బట్ ఇది మాట్లాడడానికి ఇంకా చాలా టైం కావాలి. మీరు మళ్ళీ ఒకసారి వస్తే మా ఆడియన్స్కి మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ అడగగలుగుతాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ప్రణవానంద స్వామి ఎంత బాగా చెప్పారో ఆయన గురించి, అంటే శ్రీకృష్ణుడి గురించి అయినా సనాతన ధర్మం గురించి అయినా. మరి ఈ ఇంటర్వ్యూలో స్వామి చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి.